నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. దిలీప్ కుమార్ సెల్వాది గారు ఒక కైండ్ ఆఫ్ దిక్సూచి సినానిమ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. యూట్యూబ్కి వెళ్ళి DIKSO అనగానే టూ ఫుల్ మూవీ అని వస్తుంది. అంత చిన్న వయసులోని అంత ఆధ్యాత్మికంగానో ఆలోచించడం అంటే హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? చేసిన సినిమా కనీసం ఇది బాగుందంట ఈ సినిమా అని అనిపించుకోలేకపోయా నేను హీరోగా చేస్తున్న టైంలో, వేరే డైరెక్టర్స్తో వర్క్ చేస్తున్నప్పుడు. నంబర్ 1 ఈజ్ యువర్ ఫస్ట్ మూవీ. ఎలా అనిపించాయి ఫస్ట్? అరే అసలు సూపర్ ఎక్స్పీరియన్స్. అది మనకి ఏం తెలుసు సినిమా గురించి, వీ హ్యావ్ జీరో నాలెడ్జ్. ఐ థింక్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చెప్పాలనుకుంటే జయం. వాళ్ళకి ఎవరు దొరకలేదు సార్ వాళ్ళకి. దాన్ని మనకి కాల్ చేశారు, నేనే వెళ్ళి ఆ రోల్ చేసేసి వచ్చాను అనమాట. వర్క్ చేస్తావుగా? ఎక్కడ చేశాను? జయంలో చేశాను. అప్పుడు నీకు అనిపించిందా నేను రైట్ ఫీల్డ్లోనే ఉన్నాను, ప్రాబబ్లీ నేను నెక్స్ట్ హీరోగా వెళ్తాను, ఆర్ వాట్ నెక్స్ట్? ముందే చెప్పారు నాకు, వాన్ కూడా చేస్తారు మా ఫాదర్, ఇది నువ్వు అనుకునే అంత ఈజీ ఫీల్డ్ కాదు. చైల్డ్ ఆర్టిస్ట్గా అంటే ఏదో టప చేసుకుంటూ వెళ్ళిపోయావు, బిజీగా ఉన్నావు, పక్కన పెట్టేసే. హీరోగా ఈజీ కాదు. అప్పట్లో ఎవరికి తెలియనిది ఇప్పుడు బాగా ప్రాచుర్యమైనది శంబాలా అనే. మరి టైటిల్ ఎలా ఇచ్చేస్తారు? అది చట్టం లేకపోయేసరికి అందరూ ఒక మాట మీద ఏమన్నారంటే, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్. So you are just waiting for them to release it and then probably... No, I'm just waiting for them to announce the release date. Okay. Then I'll proceed. ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించుకుని చూస్తూ ఉంటే ఎక్కడ ఏది ఏం జరిగింది? హౌ ఇస్ దట్ యూ కుడ్ నాట్ మార్కెట్ యువర్ సెల్ఫ్? ఇప్పుడు ఎలా అయితే ఇండస్ట్రీలో జరుగుతుందో మోర్ దెన్ దట్ ప్లాన్ చేద్దామని చూస్తున్నాను. సో ఓవరాల్గా ఈ కాన్వర్జేషన్లో నాకైతే గ్యారంటీగా అర్థమైంది, దిలీప్ డైరెక్షన్లో సినిమా చేయాలి, లేదా దిలీప్తో సినిమా చేయాలి. నేను పోయే లోపు అయితే షార్ట్గా ఇండస్ట్రీలో అనిపించుకుంటా. బికాస్ దిలీప్ కుమార్ సెల్వాది గారు. సార్ హాయ్. హాయ్. దిలీప్ కుమార్ సెల్వాది అని పిలవాలా, దిలీప్ కుమార్ దిక్సూచి అని పిలవాలని ఆలోచిస్తున్నా. అంటే లైక్ ఒక కైండ్ ఆఫ్ దిక్సూచి సినానిమ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. యా, చాలా మందికి బై గాడ్ గ్రేస్ చాలా మందికి నచ్చింది సినిమా. అండ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. మీరు యూట్యూబ్కి వెళ్ళి DIKSO అనగానే టూ ఫుల్ మూవీ అని వస్తుంది. అవును, అంటే ఎక్కువ మంది సర్చ్ చేయటం వల్ల 2 ముందు సర్చ్లో వచ్చేస్తుంది. సో ఐమ్ హ్యాపీ దట్ మనం తీసిన మొదటి సినిమా యాజ్ అ డైరెక్టర్గా ఓకే పర్లేదు. యూనో బిఫోర్ ఇట్ వాజ్ ఇన్ అమెజాన్ UK అక్కడ నుంచి, అండ్ దెన్ ఇట్ కేమ్ టు యూట్యూబ్. ఓకే, అమెజాన్ నుంచి దీనికి వచ్చింది. ఇండియన్ అమెజాన్కి ఇవ్వలేదు మేము, ఓన్లీ US అండ్ UK వెళ్ళింది అప్పుడు కోవిడ్కి బిఫోర్. అండ్ ఇప్పుడు 10 million+ వ్యూస్కి వెళ్ళినట్టుంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 2 ఛానల్స్లో పెడితే. దిక్సూచి స్టార్ట్ చేసినప్పటికీ ఐ థింక్ చాలా చిన్నోడు కదా? చాలా చిన్నోడు కొంచెం చిన్నోడు అంతే. ఇప్పుడు మీద 2018లో స్టార్ట్ చేశాను. అదే అంటే నాకంటే లెక్క రైట్. సో అంత చిన్న ఏజ్లో అంత రెస్పాన్సిబిలిటీ. డైరెక్షన్ అంటే సినిమాలో పెరిగాం కాబట్టి, అంటే చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఉన్నాను కాబట్టి సినిమాలో అన్ని డిపార్ట్మెంట్స్ మీద ఒక అవగాహన ఉంది కాబట్టి, కథని రాసుకునే నాలెడ్జ్ నాకు ఉంది. కథనాన్ని రాసుకునే నాలెడ్జ్ కంటే కూడా గెటింగ్ ఇన్ టు ద సోల్, నాకు ఆ సోల్ని పట్టుకునే అది ఒకటి ఉంది అని నాకు చిన్నప్పుడే నాకు తెలుసు అది ఉంది అని. సో లెట్స్ వై నాట్ అని మా ఫాదర్ చెప్పారు, మా నాన్నగారు మంచి ప్రొడ్యూసర్ దొరికారు, వై డోంట్ యూ డూ, నువ్వే చేయి చక్కగా, యూ హ్యావ్ దట్. కరెక్టే, అంటే చాలా ఈజీగా చెప్పావు నువ్వు. కానీ అక్కడ విషయం ఏంటనంటే ఆ టైంలోని యంగ్ జనరేషన్ వాజ్ అ క్రేజ్. నువ్వు చక్కగా తెలుగు కంటే ముందుగా మలయాళం కొంచెం ఎక్కువ స్టార్ట్ చేసినట్టు, తమిళ్ మలయాళం అండ్ సైమల్టేనియస్లీ తెలుగు అని చెప్పుకోవచ్చు. అంటే ఒక యంగ్ హీరోగా ఒక చామ్ ఉండే, యూనో ఒక కిడ్డిష్ అండ్ ప్లస్ ఈక్వల్లీ టీనేజ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ అండ్ యూత్ఫుల్, అలా చేస్తూ అసలు వన్స్ ఆఫ్ లైక్ మొత్తానికి దాన్ని కాకుండా వదిలేసి డైరెక్షన్కి రావాలని అంటే
ఇంటి రిస్క్ అని అనిపించలేదు? అంటే ఏం లేదు, నేను తమిళ్ చేస్తున్నాను ప్రాపర్, నేను నా జాబ్ నేను చేస్తున్నా యాజ్ అన్ యాక్టర్గా. అంటే నేను హీరోగా చేస్తున్నాను అనే కన్నా కూడా యాజ్ అన్ యాక్టర్గా నా జాబ్ నేను చేస్తున్నా. బట్ సక్సెస్ ఫెయిల్యూర్ నా చేతిలో ఉండదు. చేసిన సినిమా కనీసం ఇది బాగుందంట ఈ సినిమా అని అని అనిపించుకోలేకపోయా నేను హీరోగా చేస్తున్న టైంలో, వేరే డైరెక్టర్స్తో వర్క్ చేస్తున్నప్పుడు. ఓకే. ఇప్పుడు అందుకని నేను ఇలా కాదు, మనమే ఓన్గా స్క్రిప్ట్ రాసుకొని ఒక ప్రొడ్యూసర్ని పట్టుకొని మనమే చేద్దాము, మన దగ్గర ఆ టాలెంట్ ఉంది అని నాకు సెల్ఫ్గా, అప్పటికి ఇంకా నేను ప్రొడ్యూసర్ని కూడా కన్విన్స్ చేయాలి, ఎందుకంటే ఫస్ట్ ఫిలిం. ఇప్పుడంటే ఓకే, ఇప్పుడు ఎవరన్నా చేస్తున్నారు అని అంటే చలో ఎదురుగా ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఉంది, ఒక సినిమా తీసున్నాను కాబట్టి ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. సో అందుకని నేను దిగి నేను అలా స్టోరీ రాసుకొని లక్కీగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇట్ వాస్ క్రిటికల్లీ అక్లైమ్డ్. అండ్ రిలీజ్ డే రోజు కూడా మా మేనేజర్కి, కేటీఆర్ గారు మేనేజర్ కాల్ చేసి దే ఆస్క్డ్ ఫర్ ఏ స్పెషల్ షో. అలాగే జీవికే గారు వాళ్ళు కూడా స్పెషల్ షోకి ఇచ్చాం మేము. సో అది ఏమైందంటే ద రిలీజ్ డేట్ వాజ్ రాంగ్, యాజ్ ఐ టోల్డ్ యూ లైక్ బిఫోర్, చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను నేను. బ్యాడ్ లక్. బట్ సినిమా అయితే అందరికి రీచ్ అయింది, ఐమ్ హ్యాపీ ఫర్ దట్. సినిమా అయితే అందరికీ రీచ్ అయింది. ఈవెన్చువల్లీ నువ్వు ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నావు, ఆర్టిస్ట్గా వెల్ ఎస్టాబ్లిష్డ్, అంటే మెయిన్ లీడ్ రోల్ ట్రై చేస్తున్నావు. ఈ ప్రాసెస్లో నువ్వు ఆ స్టోరీని ఎప్పుడు డెవలప్ చేసావు అసలు? నువ్వు యాక్చువల్లీ నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చొని కూడా, ఈ ఒక్క గదిలో కూర్చొని కూడా ఒక క్యారెక్టర్ తోటి కూడా ఒక హాఫ్ అన్ అవర్లో స్టోరీ రాసే కెపాసిటీ ఉంది నాకు. ఐడియా అది అలా నేను చెప్పకూడదు ఇంటర్వ్యూస్లో, బట్ ఐ కెన్ రైట్ లైక్ దిస్. అంటే నేను చాలా ఫాస్ట్గా రాస్తాను. అంటే వారాల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఒక స్క్రిప్ట్ మీద అలా ఉండదు. నా బ్రెయిన్ ఏంటి అంటే చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. ఒకసారి నేను కూర్చున్నాను, నా స్టాఫ్ వచ్చి కూర్చున్నారు అని అంటే నేను ఒక వన్ లైన్ ఆర్డర్ని, ఒక స్టోరీ ఒక లైన్ అనేసుకొని దాని వన్ లైన్ ఆర్డర్ కూడా నేను సేమ్ డే ఈవినింగ్ కల్లా చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. అంటే దట్ ఫాస్ట్ ఐఎమ్ వైల్ రైటింగ్ ఆస్పెక్ట్లో చెప్తున్నా మీకు నేను. సో ఐ కెన్ డూ ఇట్ రియల్లీ యూనో లైక్ ఫాస్ట్గా నేను ఐ కెన్ రైట్. అవును. సో ఆ స్టోరీకి వచ్చేటప్పటికి అంటే నా యాక్చువల్ డౌట్ అడుగుతాను. అది చాలా పరిపక్వమైన క్యారెక్టరు స్టోరీ చెప్పాలనంటే, నీకుండే ఏజ్కి నువ్వు చేసిన ఆ సినిమాకి ఆల్మోస్ట్ వ్యత్యాసం చాలా ఎక్కువ. అంటే అంత చిన్న వయసులోని అంత ఎన్లైటెండ్గానో లేకపోతే అంత ఆధ్యాత్మికంగానో ఆలోచించడం అంటే హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? అంటే నేను కొంచెం డివైన్ పర్సన్ ఫస్ట్ నుంచి. ఓకే. మా ఇంట్లో అలాగే పెంచారు మామ్ డాడ్. సో ఫస్ట్ నుంచి కొంచెం భక్తి ఎక్కువగా ఉన్న. అంటే ఏమైనా ఆశ్రమం ఏమైనా పెడదాం అనుకున్నా? ఫ్యూచర్లో పెడేస్తాం. ఒక్కసారి 65 రాగానే అప్పుడు దాకా ఉండి 65 కనుక మనం క్రాస్ అయితే రైట్ ఖచ్చితంగా. కొంచెం వెనక్కి వెళ్దాం. నెంబర్ 1 ఈజ్ యువర్ ఫస్ట్ మూవీ కదా? ఫర్ షూర్ నాన్నగారు వాళ్ళు ట్రై చేయటము ఏదో ఒకటి జరిగి ఉంటుంది అంతే. నీకంటే బేసికల్లీ 6 years 7 years ఉన్నాను అంతే, 6-7 ఏళ్ళు అప్పటికి అంతే. వెళ్ళు చెయ్యు అని అంటే సో ఎక్కడెక్కడ జరిగింది అంటే హైదరాబాద్, విశాఖపట్నం షూటింగ్ లో కూడా ఉన్నావా నువ్వు? నో ఐ షాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ లో. ఇక్కడే చేసాం మేము. ఎలా అనిపించాయి ఫస్ట్? అరే అసలు సూపర్ ఎక్స్పీరియన్స్. అది మనకి ఏం తెలుసు సినిమా గురించి, వీ హ్యావ్ జీరో నాలెడ్జ్. ఎక్కడో గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చేసి రాసిపెట్టుంది, అదృష్టం ఉంది రావాలి అని ఇందులోకి ఆ ఏజ్లోనే. లక్కీగా ఛాన్స్ దొరికింది. దొరకబట్టి ఎవరికైనా ఛాన్స్ దొరకబట్టి మనం ఇప్పటికీ కొంచెం నెట్టుకొస్తున్నాం సర్వైవ్ అవుతూ. అంటే కెమెరా, ఆ ఎన్వైర్న్మెంటు, ఆ షూటింగ్ ఇది అర్థం అవటానికి నీకు టైం పట్టిందా? నేను చెప్పా కదా, ఐ కెన్ లెర్న్ లైక్ దిస్. చాలా ఫాస్ట్గా నేను నేర్చుకుంటాను ఏదైనా సరే. నేను అనుకున్నాను అంటే ఫాస్ట్గా నేర్చుకుంటాను. సో ఈవెన్ షూట్ డే కూడా ఫస్ట్ డే నాకు ఇప్పటికీ గుర్తు, October 21st 1993 కరెక్ట్గా అన్నపూర్ణ స్టూడియోస్ ప్రెమిసెస్ అనుకుంటా షూట్ ఆ రోజు ఫస్ట్ డే. సో ఇప్పటికీ గుర్తు, నాకు ఏమీ టెన్షన్ లేదు, ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ చాక్లెట్లు ఇచ్చారు చక్కగా, పిల్లోనే కదా అప్పుడు. సో అలా వెళ్ళిపోయింది 3 days షూట్. 3 days చేశాను. 21st 22nd 23rd అంతే 3 days. దాని తర్వాత భలే మావయ్య, తోడి కోడళ్ళు ఆల్సో సైమల్టేనియస్గా.
ఓకే, తోడికోడళ్ళు అండ్ అండ్ భలే మామయ్య సైమల్టేనియస్ గా షూట్స్ జరుగుతున్నాయి, డేట్స్ క్లాష్ అయిన రోజులు కూడా వచ్చాయి. మనకు అసలు అసలు మనం కెమెరా ముందుకు వెళ్తామా లేదా, మేకప్ వేసుకుంటామా లేదా అనే ఆస్పెక్ట్ లో మనం ఉంటే, ఆ 2 సినిమాలకి డేట్స్ క్లాష్ అయిన రోజులు కూడా ఉన్నాయి. దట్ వాస్ ఆల్ బ్యూటిఫుల్ మెమరీస్. నీ ఫస్ట్ షూటింగ్ నెంబర్ 1 లో కృష్ణ గారిని కలిసావా? కలిసాను నేను. బిఫోర్ అన్నపూర్ణకి వెళ్ళక ముందు ఫిల్మ్ నగర్ లో హౌస్ ఉంటుంది కదా కృష్ణ గారిది, అక్కడికి వెళ్ళి ఆయన్ని బయట అందరు ఫ్యాన్స్ నుంచొని ఉంటే మా నాన్నగారు తీసుకొని వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఫ్యాన్స్తో పాటు మేము కూడా నుంచొని ఫైనల్లీ అప్పుడు అడిగారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు అంటే, ఇలా గుంటూరు నుంచి. కృష్ణ గారు అని తెలుసు, నాకు బికాస్ నేను చిరంజీవి గారి ఫ్యాన్. చిరంజీవి గారి ఫ్యాన్ తో పాటు ఐ యూస్ టు వాచ్ బాలకృష్ణ గారు. ఇప్పుడు నా 3-4 ఏళ్ళ అప్పటి నుంచి గుంటూరులో బాలకృష్ణ గారి సినిమాలు, నాగార్జున గారి సినిమాలు, కృష్ణ గారి సినిమాలు చూస్తూ ఉన్నాం మనం. ఆల్రెడీ మనకి నాలెడ్జ్ వచ్చేసింది. ఒక 6-7 ఏళ్ళ మధ్యలో ఉన్నా అంటే కొంచెం నాలెడ్జ్ వచ్చినట్టే కదా. సో నాకు తెలుసు ఈయన సూపర్ స్టార్ కృష్ణ గారు. అండ్ భలే మావయ్య కొంచెం రోల్ పెద్దదే అనుకుంటాను భలే మావయ్య కదా. ఎలా ఉండే సుమన్ గారితో? సూపర్ ఎక్స్పీరియన్స్. లిటరలీ ఎట్లా అంటే, లంచ్ ఆయన ఒళ్ళో కూర్చొని తినేవాడిని. మాలశ్రీ గారు ఉండేవాళ్ళు, చాలా బాగా చూసుకునేవాళ్ళు. సుమన్ గారికి మేకప్ పెద్దగా వేసేవారు కాదు. అవును, ఆయన మంచి కలర్. సార్ చాలా బ్రైట్ గా ఉంటారు. ఆయన స్కిన్ టోన్ చాలా బాగుంటుంది. అరవింద్ స్వామి గారి స్కిన్ టోన్ ఎలా ఉంటుంది? బికాస్ ఐ వర్క్డ్ విత్ అరవింద్ స్వామి గారు ఆల్సో. మౌనం చేశాను. సో సుమన్ గారి స్కిన్ టోన్, అరవింద్ స్వామి గారి స్కిన్ టోన్, వీళ్ళందరూ లైక్ బట్ డిఫాల్ట్ అలా షైన్ అవుతుండేవాళ్ళు వితౌట్ మేకప్ కూడా. ఇలా నర్వ్స్ కనిపిస్తుండేది అనమాట చెవుల్లో నుంచి అరవింద్ స్వామి గారు. సో వీళ్ళందరూ మంచి స్కిన్ టోన్స్ తో ఉండేవాళ్ళు అప్పట్లోనే. అండ్ ఒక విధంగా చెప్పాలంటే భలే మావయ్యలోని ద నాటియెస్ట్ కిడ్కి ఒక పర్యాయ పదం ఏదైనా ఉంటుందనంటే డెఫినెట్లీ అవును నువ్వనే చెప్పుకోవచ్చు. కొన్ని సిచ్యువేషన్లోని నీకు సిల్క్ స్మిత గారికి పడతా ఉంటుంది, కౌంటర్స్ పడతా ఉంటాయి. అసలు నీకేం అనిపించలేదా అంటే అంత సింపుల్ గా విక్రించాలు ఇది అది చేయటం? హౌ డిడ్ యూ మేనేజ్ డూయింగ్? అంటే నాకు తెలియదు అప్పటికి వాళ్ళంత పెద్ద స్టార్స్. స్మిత గారు అంత పెద్ద స్టార్, ఆమె అంత అవగాహన ఉండేది కాదు. యాక్టర్స్, హీరోయిన్స్ అని తెలుసు కానీ వాళ్ళ స్టార్డమ్ తెలిసేది కాదు నాకు. ఓకే, మై డాడ్ యూస్ టు టెల్ మీ, నువ్వు ఇలా చిన్నపిల్లోడి కదా, పిచ్చి పిచ్చిగా అలా బిహేవ్ చేయకూడదు, అలా ఎంత పెద్ద స్టార్స్ తెలుసా అని చెప్పేవాళ్ళు. అప్పుడు తెలిసేది నాకు, ఓ సిల్క్ స్మిత గారు చాలా పెద్ద స్టార్, ఓ సుమన్ గారు చాలా పెద్ద స్టార్, కృష్ణ గారు చాలా పెద్ద స్టార్ అని ఆయన చెప్తూ ఉండేవారు నాకు. ఆ ఏజ్లో ఓకే రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. కానీ చాలా నాటి ఉండేవాళ్ళం సెట్లో. ఆమా నేనైతే లిటరలీ అస్సలు గట్టిగా చేపల పులుసు అవన్నీ తెచ్చేవాళ్ళు సెట్కి. స్టిల్ రిమెంబర్, క్యారేజ్ వచ్చేది హాట్ ప్యాక్లో, అప్పట్లో క్యారేజ్ తీసుకొని వచ్చేవాళ్ళు. యూస్ టు సిట్, షీ యూస్ టు సర్వ్, చక్కగా మాట్లాడేవాళ్ళు. అంటే నేను అనుకునేవాడిని హీరోయిన్స్ యాక్టర్స్ అంటే మాట్లాడరేమో, ఇలా పొగరుగా ఉంటారేమో అంటే ఎవరు ఉండేది. చాలా ఆ టైంలో షూట్స్ చాలా బాగుండేవి, ఎందుకంటే క్యారవాన్స్ ఇవన్నీ ఉండేవి కాదు. అందరు కలిసి కూర్చొని, మేమంతా కలిసి కూర్చొని తినాలి. ఇప్పుడంటే ఎవ్రీవన్ గాట్ దేర్ ఓన్ స్పేస్ అండ్ క్యారవాన్స్ కదా. సో అప్పుడు లేదు అవి. అండ్ కొంచెం నువ్వు టీనేజ్కి 5 వచ్చిన తర్వాత నీకు అవేర్నెస్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా సిల్క్ స్మిత గారిని కలవటం జరిగింది? ఆవిడ నేను రికగ్నైజ్ చేయటం కానీ? తను ఆ మూవీ తర్వాత ఐ థింక్ విత్ ఇన్ 2-3 years తర్వాత చనిపోయినట్టున్నారు. ఓకే, ఆ మూవీ తర్వాత 3 years తర్వాత నేను కలవలేదు. బట్ ఓవరాల్ గా ఏమని పిలుస్తూ ఉండేవారు? 3 years లోపు అయితే నేను కలవలేదు. ఓకే, కలవలేదు. ఏమని పిలుస్తూ ఉండేవారు ఆవిడ నిన్ను? టోపీ అని పిలిచేవాళ్ళు. అదేంటది? బికాస్ నా హెయిర్ ముందుకు ఉండేది. ఓకే, సుమన్ గారు యూస్ టు కాల్ మీ లైక్ దట్, టోపీ అని. అసలు స్టార్ట్ చేసింది ఎవరు? ఆయన స్టార్ట్ చేశారు. దీన్ని గట్టిగా పిలుస్తా ఉండేవారేమో సిల్క్ స్మిత గారు. అచ్చా, రే వచ్చావారా, నువ్వు రారా, చికెన్ తీసుకొచ్చా నీకు, లేకపోతే షీ యూస్ టు కాల్ లైక్ దట్, టోపీ అని పిలిచే వాళ్ళందరూ. సో హెయిర్ స్టైల్ వల్ల. ఇప్పుడు మామూలుగా ఎప్పుడైనా మూవీలు చూస్తున్నా, ఆవిడ కరిజ్మా చూస్తున్నా, ఆవిడ గ్రేస్ చూస్తున్నా, అంటే ఆవిడ లాంటి ఆవిడ మళ్ళీ రారు. దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఒక్కసారి నీ మీద నీకు ప్రౌడ్ అనిపిస్తుందా, అరే ఐ స్పెండ్ టైం విత్ హర్ అనేసి? కదా, నేను ఇంకా ఏం ఫీల్ అవుతాను అంటే, ఇంకా ఒక 20 సంవత్సరాల ముందు పుట్టి ఉంటే సావిత్రమ్మతో కూడా వర్క్ చేసేవాడిని కదా. బికాస్ అంటే వాళ్ళందరూ కారణ జన్ములు అంటాం కదా, అలా ఒకసారి వస్తారు, పుడతారు, చేయాల్సింది చేసేస్తారు, వెళ్ళిపోతారు.
సో వాళ్ళ లైఫ్ జర్నీలో మనం ఒక్కరోజు టైం స్పెండ్ చేసిన వాళ్ళతోటి, ఇప్పుడు ఎలా అయితే నేను సిల్క్ స్మిత గారితో చేసి ఉన్నాను, లేకపోతే ఇంకా చాలామంది పెద్ద పెద్ద యాక్టర్స్తో చేశాను, ఇప్పుడు లేరు కొంతమంది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. ఓకే, వాళ్ళకున్న పెద్ద హిస్టరీలో మనది ఒక పేజ్లో ఒక సెంటెన్స్లో ఒక అక్షరం మనం ఉన్నాము, ఎందుకంటే మనం వాళ్ళ డేలో ఉన్నాం కదా. ఎగ్జాక్ట్లీ. సో ఐ ఫీల్ ప్రౌడ్, హ్యాపీ థింగ్, అది చాలా హ్యాపీ థింగ్. వాళ్ళతోటి షేర్ చేసి ఎంతమందికి అదృష్టం దొరుకుతుంది చెప్పండి. ఎన్ని సినిమాలు చేస్తావు సుమన్ గారితో? 3 ఫిల్మ్స్. 3 చేసావు కదా. ఓకే. ఒకటి రిలీజ్ అవ్వలేదు అప్పట్లోనే, 2 చేశాను. సో ఓవరాల్గా ఇప్పుడు సడన్గా నువ్వు ఎప్పుడైనా ఆయనకి జనరల్లీ ఎయిర్పోర్ట్లో కానీ ఆర్ ఎనీ కామన్ కలిసాను, చాలా సార్లు కలిసాను. ఎలా ఉంది? పెద్దోడు అయిపోయేవారు అని మాట్లాడుతుండేవారు. అండ్ ఇన్ఫాక్ట్ మాలాశ్రీ గారిని అయితే నేను బెంగళూరు వెళ్ళి మరీ కలిసాను, ఇప్పుడు కాదు. ఓకే. సో లైక్ 2009-10 ఆ టైంలో నెంబర్ దొరికింది, మేనేజర్ ఇచ్చారు. ఐ కాల్డ్ హర్, ఏ ఎలా ఉన్నావురా ఏంటి అంటే, మ్యామ్ బాగున్నాను, ఏం చేస్తున్నావు? ప్రజెంట్ కేరళలో ఉన్నాను, ఒక మలయాళం ఫిలిం చేస్తున్నాను, హైదరాబాద్ వెళ్తున్నాను ఇప్పుడు. నైస్ హీరో అయిపోయి ఒకసారి రా బెంగళూరు రా అన్నారు. అలా అన్నారు, నెక్స్ట్ డే వెళ్ళిపోయాను నేను. ఓకే. నెక్స్ట్ డే వెళ్ళిపోయి ఒక ప్లేస్ చెప్పారు, అక్కడికి వెళ్ళి తనని కలిసి ఆల్మోస్ట్ 3-4 hours ఉండి మ్యామ్తో మాట్లాడి అప్పటి మెమరీస్ అన్ని షేర్ చేసుకొని, ఎందుకంటే మేమిద్దరం బ్యాక్ టు బ్యాక్ చేసాం. బలేమావయ్య తోడికోడలు 2 ఫిలిమ్స్లో నేను ఉన్నాను, మ్యామ్ ఉన్నారు, మాలాశ్రీ గారు. రైట్. సో అలా. అండ్ తర్వాత నువ్వు ఎక్కువ పనిచేసిన హీరో చెప్పుకోవాలంటే వెంకటేష్ గారు అనుకుంటా. వెంకటేష్ గారు 2 ఫిలిమ్స్, సార్తో కూడా 2 ఫిలిమ్స్ చేశాను. అండ్ ధర్మచక్రం నీ క్యారెక్టర్ చాలా బాగుంది. మంచి రోల్, చాలా మంచి రోల్ ధర్మచక్రానికి వచ్చేటప్పటికి. రైట్. పోకిరి రాజా అండ్ ధర్మచక్రం 2 మంచి రోల్స్. కానీ పోకిరి రాజాలో నువ్వు చిన్నోడివి ఇంకా ధర్మచక్రం కంటే. అంతే కదా, పోకిరి రాజా వాజ్ మై 4th ఫిలిం. శరత్ బాబు గారు సుధా గారు వెరీ యంగ్ చెప్పాలంటే. తోడుకోళ్ళ తర్వాత చేశాను అంతే. తోడుకోళ్ళ తర్వాత చేసావు. తర్వాత ఒక 2-3 ఫిలిమ్స్ మధ్యలో చేశాను, కొన్ని పేర్లు కూడా నిజంగా గుర్తులేవు నాకు. దాని తర్వాత ధర్మచక్రం వచ్చింది ఆఫర్. రైట్. సురేష్ ప్రొడక్షన్స్ నుంచి ఆల్రెడీ తోడుకోడలు చేశాను కదా, వాళ్ళ బ్యానర్లో. అది సూపర్ హిట్. ధర్మచక్రం కూడా సూపర్ హిట్, సిల్వర్ జూబ్లీ. అది సిల్వర్ జూబ్లీ, ఇది సిల్వర్ జూబ్లీ. అండ్ ఇఫ్ ఐ నాట్ మిస్టేకెన్ సురేష్ ప్రొడక్షన్స్ లోని యువర్ ఎ ప్యాంపర్ కిడ్ అనుకుంటాను. నేను రెగ్యులర్గా పిలిచేవాళ్ళు అప్పట్లో. పెద్దయిన రామనాయుడు సార్ ఉన్నప్పుడు రెగ్యులర్గా నేను ఆయన ఎన్ని కలుస్తూ ఉండేవాడిని, నెలకు కనీసం 2 సార్లు అన్న. రైట్. సో అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్గా ఏ రోల్ ఉన్నా ముందు కాల్ మన పీపీ నెంబర్కే వచ్చేది, ల్యాండ్లైన్కి. సో పక్కింటి ఫోన్ అనమాట పీపీ నెంబర్ అంటే. ఈ జనరేషన్ కి తెలియదు కదా, నోబడీ నోస్ అబౌట్ పీపీ అంటాం. పీపీ అందులో ఈవెన్ విజిటింగ్ కార్డ్ లో కూడా ఉండేది, మాస్టర్ దిలీప్ కుమార్, సినీ చైల్డ్ ఆర్టిస్ట్, ల్యాండ్ లైన్ నెంబర్ కింద పీపీ. మన ఫిలిం నగర్లో మన ఇంటికి ఒక 2 houses పక్కన ఆంటీ వాళ్ళు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పిలిచారు రిమోట్లు నొక్కి. పాపం మిడ్ నైట్ లేదా వాళ్ళకి మీకు రిమోట్ ఉండేదా? రిమోట్ ఉంటుంది, రిమోట్ బెల్ ఉంటుంది. షూట్ కాల్ రాగానే నొక్కుతారు. మమ్మీ వెళ్ళిపోయేవాళ్ళు డైరీ పెన్ను పట్టుకొని. ఓకే. కనుక్కుంటారు ప్రొడక్షన్ ఏమేంటి, షూటింగ్ ఎప్పుడు, ఎన్ని రోజులు డేట్స్. ఎందుకంటే స్కూల్ ఉంది కదా, మళ్ళీ స్కూల్లో చెప్పాలి ఎన్ని డేస్ డేట్స్, రెమ్యునరేషన్ ఎంత, ఎవరు హీరో అన్నీ రాసుకుంటారు, మొత్తం రాసుకునేవాళ్ళు డైరీలో. సో అలా జనరల్గా ఒకవేళ అలాంటి టైంలోని లేట్ నైట్ ఏమైనా ఫోన్ వచ్చి వాళ్ళు ఏమైనా కొంచెం తిట్టుకోవటం అలాంటివి జరుగుతాయి? ఎప్పుడు తిట్టుకున్నారో తెలియదు కానీ పాపం ఎప్పుడు పిలిచేవాళ్ళు. అవునా? 11 ఒకసారి 11:30కి వచ్చేది కాల్. 12కి కూడా వచ్చిన రోజులు ఉన్నాయి, ఐ స్టిల్ రిమెంబర్. అంటే స్కూల్కి వెళ్తా కదా గబక్న. ఆ ఫిలిం నగర్ మనకి అపార్ట్మెంట్స్ లాగా ఉంటాయి, ఆ ఇల్లులేనా? ఓకే 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 రైట్. సో అక్కడ నుంచి దెన్ ప్రాబబ్లీ అది అయిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూ అయిపోయింది. ఇంకా ధర్మచక్రం, బావగారు బాగున్నారా, గురుగారితో, చిరంజీవి గారితో అక్కడ కూడా వస్తా. ఇంకా బ్యాక్ టు బ్యాక్ బిజీ ఉన్నా. బేసిక్గా నాకు ఏ స్కూల్లో కూడా సీట్ ఇవ్వలేదు చదువుకోవడానికి, ఎందుకంటే 30 రోజుల్లో 20 రోజులు 22 రోజులు షూటింగ్లో ఉండే ఎవరు ఇస్తారు. నేను చదివిన స్కూల్ ప్రిన్సిపల్ గారు ఆయన మా ఊరే అనమాట. ఆయన కొంచెం సినిమా పిచ్చి ఉండేది అప్పుడు. అరే సినిమానా అని ఆయన కూడా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో ఋతురాగాలు సీరియల్ చేసేవాడిని అప్పట్లో. రైట్. ఋతురాగాలు చాలా డేట్స్ ఎక్కువ లాగేసేది యాక్చువల్ ఆ సీరియల్కి. నాకు పర్ మంత్ 10 to 15 days ఆ మూవీ. 2 years చేసా. 2 years చేసావా? ఇప్పుడు మామూలుగా ఒకవేళ
ఆ రోజుల్లో టీచర్స్ కానీ ప్రిన్సిపల్ కానీ ఇలా పాడుతున్నా యాక్టింగ్ చేస్తున్న ఏదన్నా కొంచెం అక్షంతలు వేసినా సపోర్ట్ చేసేవారు, అయ్యో డెఫినెట్గా డెఫినెట్లీ చేసేవారు. అదే ఒక్కరిని కూర్చోబెట్టి ఎగ్జామ్స్ రాయించేవారు, అదే పెయిన్ఫుల్ ఉండేది నాకు. గ్రూప్లో కూర్చుంటే ఎవరో ఏదో ఒకటి చూపించేవాళ్ళు, నేను ఎగ్జామ్ స్కిప్ అయ్యేసరికి నేను మళ్ళీ వెళ్తా కదా, నా కోసం సపరేట్ క్వశ్చన్ పేపర్ క్రియేట్ చేసి కూర్చోబెట్టి నేను ఒక్కని పక్కన సపరేట్ బెంచ్ మీద కూర్చోబెట్టి రాయమనేవాళ్ళు. నేను 7th స్టాండర్డ్ ఫెయిల్ అయిపోయాను, ఒక సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్లో ఉండిపోయినాయి అనమాట. సో ఈవెన్చువల్లీ దానికి మళ్ళీ స్పెషల్ కేటగిరీ మీద రీటెస్ట్ అని చెప్పారు. అది మనకి సమ్మర్ వెకేషన్ తర్వాత రీటెస్ట్ ఉంటుంది. వెళ్ళంగానే టెస్ట్ పెడతారేమో అని మేడం రీటెస్ట్ అంటే, రే ఏం కొత్త పాటలు నేర్చుకున్నావు అన్నారు. అంటే ఇలా నేర్చుకున్నాను, 2 పాటలు పాడేస్తే పాస్ అయిపోయి వెళ్ళిపో. అంటే బేసికలీ ఏదైనా యాక్టివిటీస్ ఉన్నాయి అని అంటే కొంచెం వీళ్ళకి కన్సిడరేషన్ ఇద్దాము, బికాస్ దే మైట్ బ్రింగ్ ఎంకరేజ్ చేసేవారు. ఇప్పుడు వేరు, ఇప్పుడు కిడ్స్ అందరు చాలా మంది రీల్స్, షోస్, టీవీ షోస్, యూట్యూబ్ వీడియోస్లో చాలామంది పిల్లలు చాలా బిజీ ఉన్నారు, చాలామంది టాలెంటెడ్ వాళ్ళు వచ్చారు. అప్పట్లో లిటరల్లీ చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు, ఫింగర్ టిప్ మీద కౌంట్ చేసుకోవచ్చు చైల్డ్ ఆర్టిస్ట్లని. అవును. అండ్ స్కూల్లో కూడా స్పెషల్గా చూసేవాళ్ళు, వీడు చైల్డ్ ఆర్టిస్ట్, వీడు యాక్టర్, వీడు అమ్మ నా మూవీలో కనిపించాడు, రేపు ఆ సీరియల్లో వస్తాడు, ఇలా ఉండేది అనమాట. దాంతో కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా లీక్ చేయొచ్చు, నెక్స్ట్ ఏమవుతుంది అడిగేవాళ్ళు ఆ సీరియల్స్లో చేసేటప్పుడు అడిగేవాళ్ళు, నెక్స్ట్ ఏం వద్దురా, అందులో ఏమవుద్దురా అని. సో ఐ థింక్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చెప్పాలనుకుంటే జయం. దట్ వాజ్ మై లాస్ట్ ఫిలిం, చైల్డ్ ఆర్టిస్ట్గా లాస్ట్ ఫిలిం. జయం ఇస్ ద లాస్ట్ ఫిలిం. తమిళ్ లాస్ట్ ఫిలిం. ఈ రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉంది? 6 months 8 months వెంటనే 9 months అంతే మ్యాక్స్. ఇక్కడ హిట్ అయింది, అక్కడ రైట్స్ తీసుకున్నారు ఎడిటర్ మోహన్ గారు, అక్కడ వేరే వాళ్ళని ట్రై చేశారు, వాళ్ళ అబ్బాయిని పెట్టి తీసిన సినిమా, వాళ్ళ అబ్బాయిని పెట్టి రాజా అన్న డైరెక్టర్, పెద్ద అబ్బాయి, రెండో అబ్బాయి రవి అన్న హీరోగా చేశారు. వేరే వాళ్ళని ట్రై చేశారు, ఇక్కడ నుంచి ఎందుకు తీసుకెళ్ళటం, నాకు తమిళ్ కూడా రాదు అప్పుడు, ఇప్పుడంటే తమిళ్ బావచ్చు కానీ, బట్ వాళ్ళకి ఎవరు దొరకలేదు సార్ వాళ్ళకి. దాన్ని మనకి కాల్ చేశారు, నేనే వెళ్ళి ఆ రోల్ చేసేసి వచ్చాను అనమాట. ఇంకా ఫైనల్గా మనం నీ చైల్డ్హుడ్ క్యారెక్టర్స్లో మాట్లాడుకోవాల్సింది మనం చిరంజీవి గారి కోసం మాట్లాడుకోవాలి. నీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, ఎందుకనంటే మనం మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వు చెప్తూ ఉంటే ఇట్ వాజ్ లైక్ బా ఏమన్నా లైఫ్ అసలు ఈ మనిషిది అని అనిపిస్తూ ఉంటుంది. హౌ వాజ్ యువర్ ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ హిమ్? చిరంజీవి గారితో ఫస్ట్ ఇంటరాక్షనా, బావగారు బాగున్నారా, ఒక చెరువు దగ్గర చేస్తున్నాం, గండిపేట అనుకుంటా, గండిపేట లేకే అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆ రోజు ఫైట్ సీక్వెన్స్, కనన్ మాస్టర్ అందరూ ఉన్నారు, నన్ను రామ్ లక్ష్మణ్స్లో ఒకరు కొట్టే సీన్. ఆయన అప్పుడు ఫైటర్గా ఉండేవారు, ఆయనకి ఫైటర్గా ఉండేవారు, ఆయన వర్క్ చేశారు, ఆయన అసిస్టెంట్ ఫైటర్గా చాలా సినిమాలు చేశారు. సో ఫైటర్గా చేస్తున్నప్పుడు నన్ను కొట్టాలి ఆయన, ఆ సీన్ అది. ఫస్ట్ టైం చిరంజీవి గారు పంచకట్లు కాదు, ఒక ప్యాంట్ అండ్ బ్లాక్ షర్ట్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఉంటారు అక్కడ. జయప్రకాష్ గారు, ఇట్లా అందరూ పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు అక్కడ ఆల్రెడీ. వినోద్ గారు చనిపోయారు, వినోద్ గారు. ఆ రోజు ఫస్ట్ టైం నేను దిగి అక్కడ అలా కనిపిస్తున్నారు ఆయన, చిరంజీవి గారు. నేను మేనేజర్ని అడిగా, మోహన్ అంకుల్ ఉండేవాళ్ళు, చిరంజీవి గారి మేనేజర్. అంకుల్ నేను తీసుకెళ్ళి ఒక్కసారి ఆయనకి హాయ్ చెప్తానంటే, నేను బిజీ ఉన్నాను ఉండి తీసుకెళ్తే, ఈలోపు మా మదర్ వచ్చారు షూట్కి, మా అమ్మ తీసుకొని వెళ్ళింది, రా చెప్తా, వెళ్దాం, హాయ్ చెప్తా రా. మా మదర్ కూడా చాలా పెద్ద ఫ్యాను, ఆయన దగ్గరికి అలా వెళ్తుంటే గుండె టిక్ 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 అని కొట్టుకుంటుంది. ఇంకా ఫస్ట్ టైం ఆయన అలా వెళ్ళి నేరుగా చూసి, సార్ హాయ్ సార్ అంటే, హాయ్ నీ పేరేంటి, దిలీప్ కుమార్, ఈ రోల్ నువ్వే కదా చేస్తున్నావు, బాగా చేయి, ఓకే, ఏ ఊరు, నేను చెప్పట్లా, మా మదర్ గుంటూరు అండి, ఓ గుంటూరు అమ్మ, ఓకే ఓకే మేము మీ ఫ్యాన్ అండి అంటే, ఓకే అమ్మ థ్యాంక్ యూ. ఇంకా అంతే, నేను అలా స్టన్ అయిపోయి ఉన్నా, ఆ రోజంతా అలాగే ఉన్నా, ఆ మూడ్లో ఉన్నా నేను. ఇంకా ఎంతో ఇంకా ఇప్పుడు స్క్రీన్ మీద ఆయన చూస్తూ ఉండేవాడిని, ఒక అభిమాన నటులు, దైవంగా భావించే వాళ్ళం అప్పట్లో, అలా ఉండేది కదా. సో సడన్గా ఆయన చూసేసరికి ఆబ్వియస్లీ. ఎన్నాళ్ళు కాల్ షీట్ అది? బాగున్నారు ఐ గెస్ 5 days 1 week చేసినట్టున్నా. చెన్నైలో కూడా షూట్ చేసాం మేము. అది ఒకటే చేసారు చిరంజీవి గారితో కాదు కదా? నో బాగున్నారా, స్నేహం కోసం, ఆయన చిన్నప్పుడే, ఏఎన్ రత్న గారు ప్రొడ్యూసర్, అన్నయ్య చిరంజీవి గారు చిన్నప్పుడే, ముత్యాల సుబ్బయ్య గారు, డాడీలో స్టార్టింగ్ యాక్సిడెంట్ సీన్, అది ఎడిట్లో కొంచెం పోయింది కానీ, బట్ యా. సో ఓవరాల్గా చెప్పుకోవాలంటే
చిరంజీవి గారితో నీకు ఎక్కువ సినిమాలు ఉన్నాయి 4 చెప్పాలి. సినిమాలు చేశాను సార్ తోటి. ఆయన కాంబినేషన్ 2, ఆయన చిన్నప్పుడు 2. ఎక్కడైనా టాలెంట్ ఉంటే డెఫినెట్ గా సార్ ఐడెంటిఫై చేసి అవును, ఏదో అవును. ఒకటి ఇస్తారు. ఆయన చాలా బాగా ఎంకరేజింగ్ గా మాట్లాడతారు. అలాగా నీ విషయంలోని చిరంజీవి గారు ఐడెంటిఫై చేసింది ఏంటి, ఆయన నీకు ఏం అడ్వైజ్ ఇచ్చారు? 2013లో ఇద్దరం ఒకే జిమ్కి వెళ్ళేవాళ్ళం. ఓ అవునా? ఒకే జిమ్కి వెళ్ళేవాళ్ళము. నాకు తెలియదు సార్ అక్కడికి వచ్చేవారని. ఓకే, యాక్సిడెంటల్ గా యాక్సిడెంటల్గా కలిశాను. అసలు నాకు ఇంకా మాటలు రాలేదు. రైట్. దగ్గరికి వెళ్ళిపోయి జిమ్ చేస్తున్నారు. సార్ హాయ్ సార్, హాయ్ అమ్మా సార్, అది నా పేరు దిలీప్ కుమార్, నేను మీతో చేశాను. ఏ మూవీస్ చేసావు గుర్తు రావట్లేదు చెప్పా. అరే నువ్వా, చాలా పెద్దోడు అయిపోయావు, ఎలా ఉన్నావు ఏంటి అంటే బాగున్నాను సార్. ఎక్కడ ఉంటున్నావు అంటే ఇప్పుడు చెన్నైలో ఉంటున్నా. యాక్చువల్లీ నేను ఎక్కువ తమిళ మూవీస్ చేస్తున్నా. ఇలా చేస్తున్నాను సార్, ఇలా ఇలా అన్నా. వెరీ గుడ్, వదలొద్దు, ఒక్క రోజులో ఏది రాదు. సో ఈ ఇంటరాక్షన్ చెన్నైలోనా సార్? హైదరాబాద్లోనే, ఇక్కడ జిమ్లోనే. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు, సినిమా అవకాశం ఎప్పుడు కూడా. ఇంకా చిన్నప్పటి నుంచి ఉన్నావు కదా, టైం పడుతుంది, టక్కని రాదు, టైం పడుతుంది. గుడ్ లక్, ట్రై చేస్తూ ఉండు. రోజు వస్తున్నావా అన్నారు. సార్ రీసెంట్గానే జాయిన్ అయ్యాను ఇక్కడ అన్న. రేపటి నుంచి రా చేద్దాం జిమ్ అన్నారు. ఇంకా రోజు ఆయన వెళ్ళే టైంకి, మార్నింగ్కి నేను అదే టైంకి వెళ్ళేవాడిని. సో ఇద్దరం కలిసి జిమ్ చేస్తూ ఉండేవాళ్ళం. ఒకరోజు ఒక 10 minutes లేట్ అయింది నేను ఇంటి దగ్గర నుంచి రావటం. ఏంటి లేట్ వచ్చావు అన్నారు. సార్ అది ట్రాఫిక్ ఉంది అన్నాడు. ఓకే ఓకే దాదా చేద్దాం, ఈరోజు ఏంటి షోల్డర్ చేద్దాం, ఏం చేద్దాం అంటే నాకు అసలు ఇంకా అంటే సింప్లిసిటీ. ఆయన ఏదో మనం ఆడుకున్నట్టే మాడుతారు తప్ప అలా ఏమి. ది బెస్ట్ క్వాలిటీ హ్యూమన్ బీయింగ్స్ తోటి నువ్వు పనిచేసావు. అవును. వీళ్ళందరితో పనిచేసిన తర్వాత ఆబ్వియస్లీ ఒక్కొక్కరి దగ్గర నుంచి ఏదో ఒకటి డెఫినెట్గా నువ్వు నేర్చుకుంటూనే ఉంటావు కదా. అవును. ఈవెన్చువల్లీ ఆ రా ప్రోడక్ట్ ఏదైతే తయారవుతుందో అది ఇంకా అద్భుతమైన ఒక దీనిగా తయారవుతుంది. అంటే కరెక్ట్. అంతకుముందు చాలా చిలిపిగా పెంకి బిల్లాడుగా ఉండే దిలీప్, నీ సడన్ ట్రాన్స్ఫర్మేషన్ అంత బుద్ధిమంతుడిగా అయిపోవటానికి అదేనా రీజన్? అంటే నేను చాలాసార్లు చూసి అనుకుంటాను, అరే ఇంత పెంకిగా ఉండేవాడు కదా, కానీ బయట మన ఇద్దరం ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు అంటే నేను కొంచెం ఓవర్ హైపర్ గా ఉండేవాడిని చిన్నప్పటి నుంచి. ఇట్లా పిచ్చ హైపర్ అనమాట. ఎట్లా అంటే చూసిరా అంటే కాల్స్ వచ్చే టైప్ లో ఉండేవాడిని నేను. బేసిక్ క్యారెక్టర్స్ అన్ని కూడా అలాగే పడ్డాయి. అసలు చాలా హైపర్ ఉండేవాడిని. డాన్స్ బాగా చేసి స్లోగా అంటారు చూడండి, వయస్సు పెరిగే కొద్దీ మనలో ఒక మెచ్యూరిటీ స్టార్ట్ అవుతుంది, లైఫ్ గురించి తెలుస్తూ ఉంటుంది, వివిధ రకాల మనుషులతో తిరుగుతుంటాము, వివిధ రకాల మనస్తత్వాలు అన్నీ తెలుసుకుంటాం లైఫ్లో. ప్రతిదీ ఇట్స్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. ఎవ్రీ డే ఈజ్ ఎ లెర్నింగ్. మనం పోయే వరకు ప్రతిరోజు ప్రతి సెకండ్ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం, లేదా మనకి ఎవరో ఒకరు నేర్పిస్తూ ఉంటారు. అది మంచి కానీ చెడు కానీ ఏదైనా కానీ, డజంట్ మ్యాటర్. సో లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్ లైఫ్లో, జరుగుతుంటుంది చాలా విషయాలు. దానివల్ల మనం కొంత మారుతూ ఉంటాము, కొంత మార్పు వస్తుంటుంది, కామ్ అయిపోతాము, ఇంకా మోర్ స్థితప్రజ్ఞత వచ్చేస్తుంది. చిరంజీవి గారు అంటారు కదా, ఆయన ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనిస్తే ఒక్క వజ్రోత్సవాల ఫంక్షన్ తప్ప మీరు ఆయన్ని ఇన్ని సంవత్సరాలు ఆయన కెరియర్లో ఏ రోజు కూడా ఒక మాట తుల్లి మాట్లాడడం కానీ, అస్సలు ఎవరినైనా కించపరిచి మాట్లాడటం కానీ, ఎవరినైనా అగౌరవపరచడం కానీ ఎప్పుడు నేను వినలా. అంటే నాకున్న నా ఫిలిం ఎక్స్పీరియన్స్లో నేను ఏ రోజు వినలేదు, చూడలేదు, వినలేదు నేను. సో ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మాట, ఎంత మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి. ఆఫ్ ది రికార్డ్ కూడా ఇలా ఫంక్షన్లో కాకుండా మామూలుగా మనం ఎప్పుడైనా కలిసినా సరే కూడా ఆల్వేస్ ఒక మనిషిని గుర్తుపెట్టుకుని ఏ విధంగా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలన్నదే మాట్లాడతారు తప్ప అంతకు మించి ఆయన అనవసరమైన విషయాలను అసలు ఎప్పుడు మాట్లాడారు. వెరీ వెరీ ఫ్రెండ్లీ యాక్చువల్లీ సార్. చాలామంది కొంచెం దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు కానీ చాలా ఫ్రెండ్లీ ఆయన. నాకు బేసిక్గా కొంచెం మొహమాటం ఎక్కువ. ఇలా నేను టక్కని చొచ్చుకొని వెళ్ళలేను. ఇప్పుడు చిరంజీవి గారు ఉంటే కూడా అక్కడ ఎదురుగుంటే నేను వెళ్ళి హాయ్ చెప్తే హాయ్ చెప్తారు, బాగున్నావా అంటారు, బాగున్నాను సార్. కానీ నేను ఎక్కడో మూల నుంచి ఉంటా. బికాజ్ నాకు ఒక ప్రాబ్లం ఉంది, నేను కొంచెం ఇంట్రోవర్ట్. కెమెరా ముందు ఓకే కానీ కొంచెం కాదులే, నాకు తెలుసు చాలా ఇంట్రోవర్ట్. ఇప్పుడు కొంచెం బెటర్ నేను యాక్చువల్లీ. డైరెక్టర్ అయిన తర్వాత కొంచెం బయట వస్తున్నాను. ఇది బిఫోర్ అయితే షూట్కి వెళ్ళామా ఇంటికి వచ్చామా ఇలాగే ఉండేవాడిని. సో లైఫ్లో చేంజెస్ కామన్ కదా. సో మళ్ళీ మనుషులతోటి మాట్లాడటం యూనో అలా. వెంకటేష్ గారు అసలు ఏమైనా మాట్లాడారా? వెంకటేష్ గారు ఈజ్ కూల్, వెరీ కూల్ పర్సన్,
అవునా? చాలా లైట్ పిచ్చి కూల్, చాలా హ్యాపీగా ఉంటారు. మంచి పెద్ద టెన్షన్ తీసుకోరు ఆయన. షూట్లో ఉన్నా ఎక్కడున్నా కూడా చాలా కూల్ ఉంటారు. ఇప్పుడు ఎలా ఉన్నారు ఫస్ట్ నుంచి అంతే. నేను పోకిర్ రాజా వన్ ఆన్ వన్ ఇంటరాక్షన్ ఉంటుందా వెంకటేష్ గారితోటి? అవునా? హ్యాడ్ పోకిర్ రాజా చేశాను కదా, ధర్మచక్రం చేశాను కదా. తర్వాత ఒక యాడ్ చేశాం చిన్న పిల్లల మీద. అప్పట్లో గవర్నమెంట్ యాడ్ ఒకటి చేసాం, నేను వెంకటేష్ గారు కలిసి చేసాం అనమాట. సో ఆయన ఆల్వేస్ ఎప్పుడు అదే కూల్నెస్, అదే కామ్నెస్. ఆయన ఎలాగా పేరు పెట్టి పిలిచేవారా? పిలిచేవాళ్ళు అప్పట్లో. అదే అన్నాను, మీకు ఏమైపోయిందంటే ఇప్పుడు ఇంతమంది చైల్డ్ ఆర్టిస్టులు అప్పుడు లేరు. హార్డ్లీ ఫింగర్ టిప్ మీద ఉన్నాం మేము అంతే. ఒక 5-6 మంది బిజీగా ఉండేవాళ్ళం. నేను ఖాళీ లేకపోతే ఇంకొకళ్ళు, వాళ్ళు ఖాళీ లేకపోతే నా దగ్గరికి వచ్చేది ప్రాజెక్ట్. ఇట్లా మా చుట్టూనే తిరిగేది. ఇప్పుడున్నంత వైడర్ మార్కెట్ లేదు అప్పుడు. సో గుర్తుండిపోయేది, ఓకే ఈ సినిమాకి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నాడంటే ఐదర్ ఈడొస్తాడు, లేదా వాడొస్తాడు, లేదా వీడొస్తాడు అనేది ఒక 4-5 ఉండేవాళ్ళం. సో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంటర్ అవటం అయితే నీ చేతిలో లేదు. కానీ ఓవర్ ఏ పాయింట్ ఆఫ్ ఏ టైం నువ్వు చేసుకుంటూ వచ్చేటప్పటికి, ఫర్ సపోజ్ జయం అనుకుందాం అనుకో, కొద్ది గొప్ప అవేర్నెస్ ఉంది. నువ్వేం చేస్తున్నావు, నీ తోటి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు, నీ డెస్టినేషన్ ఎక్కడ వెళ్ళబోతుంది, వాళ్ళ డెస్టినేషన్ ఎక్కడ వెళ్ళబోతుంది, అది ఎంతవరకు కాబోతుంది అన్న క్లారిటీ అనను. కానీ కాకపోతే ఒక కైండ్ ఆఫ్ బ్లర్ ఇమేజ్ అయినా ఉంటుంది ఏం కాబోతుంది అనేసి అని. సో అప్పుడు నీకు అనిపించిందా నేను రైట్ ఫీల్డ్లోనే ఉన్నాను, ప్రాబబ్లీ నేను నెక్స్ట్ హీరోగా వెళ్తాను, ఆర్ వాట్ నెక్స్ట్? మా ఫాదర్ ఎప్పుడు ఒక మాట చెప్తారు, ఇప్పటికీ చెప్తుంటారు, సక్సెస్ నీ చేతిలో లేదు, ఫెయిల్యూర్ నీ చేతిలో లేదు, కేవలం నీ పనిని నువ్వు చేసుకుంటూ వెళ్ళు, నిజాయితీగా క్రమశిక్షణతోటి. చిరంజీవి గారి మాటలు గుర్తు చేస్తుంటారు ఆయన చూసి నేర్చుకో, ఆయన ఎలా ఉంటారో చూడు, ఆయన క్రమశిక్షణ చూడు. 7 o'clock విత్ మేకప్ సెట్లో ఉండాలి అంటే 6:55కి ఈ రోజుకి చిరంజీవి గారు విత్ మేకప్ సెట్లో ఉంటారు. సో అలాంటి విషయాలు నాకు చెప్తూ ముందే చెప్పారు, నాకు వార్న్ కూడా చేస్తారు మా ఫాదర్. ఇది నువ్వు అనుకునేంత ఈజీ ఫీల్ కాదు. చైల్డ్ ఆర్టిస్ట్గా అంటే ఏదో టపటప చేసుకుంటూ వెళ్ళిపోయావు, బిజీగా ఉన్నావు, పక్కన పెట్టేసే. హీరోగా ఈజీ కాదు. పుష్ చేయి 40,000 రావచ్చు. అది నీ చాయిసా, నాన్నగారు చాయిసా? ఇది హీరోగా ఇంకా రానిద్దాం అంటే అలా అని కాదు, చాయిస్ అనే కన్నా కూడా ఆయన ఒకటే మాట అంటారు, పెద్ద అయిన తర్వాత నీ ఫేస్ కట్ ఎలా ఉంటుందో చూసుకొని. నువ్వు చిన్నప్పుడు పిల్లలు ఎలాగో క్యూట్గానే ఉంటారు, అది వేరు. పెద్ద అయిన తర్వాత అసలు హీరో ఫేస్ కట్టేనా, పనికి వస్తామా, డాన్స్లే చేయగలుగుతామా, ఫైట్లే చేయగలుగుతామా, యాక్టింగ్ సరే చేస్తున్నావు, ఓకే, హీరోకి యాక్టింగ్ డిఫరెంట్గా ఉంటుంది చైల్డ్ ఆర్ట్. సో అవన్నీ నీలో ఉంది అని అనుకుంటే అప్పుడు నా క్వశ్చన్ అదే. ఆ యాక్సెప్టెన్స్ దిలీప్ తన్ని తాను ఓకే నౌ ఐఎమ్ లైక్ ఎన్ హీరో మెటీరియల్ అనేసి అని అనుకున్నది ఎప్పుడు? జయం తర్వాత కొంచెం నాకు బాగా సినిమా హిట్ అయిపోయి ఇది ఉండేసరికి ఫుల్ బాగా క్రేజ్ వచ్చింది. జయం ఆ రోల్ తమిళ్ తెలుగు చేశాక అక్కడ ఇక్కడ అప్పటికే డాడీ ఫ్రెండ్స్ చాలామంది హీరోయిన్ చేసేయాలి, ఇంకా అది అంటే ఒక ప్రాజెక్ట్ చేశా అప్పుడు. జయం తర్వాత 2003లో స్టార్ట్ అయ్యి 5లో రిలీజ్ అయింది. అండ్ నాకు ఆ పేరు కూడా చెప్పడం ఇష్టం లేదు యాక్చువల్లీ, అంత పెద్ద డిజాస్టర్ అది. ఒక రాంగ్ డైరెక్టర్ని చూస్ చేసుకొని, ఒక చెత్త స్క్రిప్ట్ని చూస్ చేసుకొని, అవగాహన లేక సరిగ్గా అన్ని సినిమాలు చేసినా మనకి ఎలాంటి స్టోరీకి వెళ్ళాలి, ఎలాంటి లాంచ్ అవ్వాలి అనేది తెలియక ఏదో పిచ్చి సినిమా చేసేసి అది ఒక పెద్ద డిజాస్టర్ అయిపోయి, దట్స్ అ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆ ఫిలిం అయితే నాకు. అక్కడ ఆ సినిమా చేసేసిన తర్వాత దెన్ ఐ థాట్ ఓకే చలో, అందులో సాంగ్స్ అవి ఉంటాయి, డాన్స్లు అవి. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫర్ ప్రేమ్ రక్షిత్ గారు కూడా ఆ మూవీతో నా ఫ్రెండ్ యాక్చువల్లీ ఆ మూవీతో ఇంట్రడ్యూస్ చేశాను. చాలా మెచ్యూర్డ్గా ఉండే డాన్స్. సో అనుకున్నా మనం డాన్స్ పర్వాలేదు, మనం అల్లు అర్జున్ గారు అంత కాకపోయినా మనం చేయగలుగుతాం, ఆడియన్స్ మనల్ని చూడగలుగుతారు స్క్రీన్ మీద అని. అక్కడ ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ అప్రోచింగ్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్, చేద్దాం ఇంకా. ఇక్కడ కొంచెం నాకు టైట్ నడుస్తుంది అప్పుడు ఆఫర్స్ అన్నీ కూడా హీరోగా, ఎందుకంటే ట్రాన్సిషన్ పీరియడ్. చెన్నై వెళ్ళిపోయాను, అక్కడ హౌస్ తీసుకొని అక్కడే ఉండి అక్కడ ఒక 4 ఫిల్మ్స్ చేశాను. అక్కడ కూడా సరిగ్గా ప్రాపర్గా నాకు బ్రేక్ రావట్లా. మలయాళం చేశాను, సన్ పిక్చర్స్ ప్రెజెంటెడ్ దట్ ఫిలిం, స్టెప్స్ అని ఒక పెద్ద డైరెక్టర్ తోటి. ఎక్కడ చేసినా ప్రాపర్గా నాకు ఆ స్ట్రగుల్ తప్ప అనుకున్న ఇదిలో నేను ఆడియన్స్లోకి వెళ్ళలేకపోతున్నాను. సరే అని చెప్తే అలా డేస్ గడిచిపోతున్నాయి. వీఆర్ గ్రోయింగ్ ఆ గ్రోయింగ్ స్టేజ్లో దెన్ ఐ థాట్ చలో నౌ లెట్స్ రైట్ ద స్క్రిప్ట్ అవర్ సెల్ఫ్, మనమే చేద్దాం.
మనమే చేద్దాము అని అలా అనుకోని చేసిన ఫిల్మే దిక్సూచి. లైక్ చైల్డ్ ఆర్టిస్ట్గా ఎక్స్పీరియన్స్ ఉంది, యువర్ ఎ ప్రూవన్ యాక్టర్. ఈవెన్చువల్లీ ఆ టైంలోని ఆ వచ్చే యంగ్ జనరేషన్కి యు ఆర్ క్వైట్ ఫోటోజెనిక్. ఓకేనా? ఎక్కడ ఏ తప్పు జరిగిందా, లేకపోతే అంటే ఒక కైండ్ ఆఫ్ రియలైజేషన్ నువ్వు ఇప్పుడు ఏదైతే అంటున్నావో, వద్దు నేను ఇంకా డైరెక్షన్కి మారిపోతానని అంటే నేను ఇప్పుడు డైరెక్షన్కి మారుతాను అనలేదు. నేను డైరెక్షన్కి మారుంటే దిక్సూచి నేను యాక్ట్ చేయను కదా, నేను ఇంకొకరితో వెళ్ళిపోతా. ఐఎమ్ స్టిల్ డూయింగ్, నేను యాక్టింగ్ చేస్తున్నా. రీసెంట్ అంటే ఒక 2 years బ్యాక్ నేను నెట్ఫ్లిక్స్కి కూడా ఒక వెబ్ సిరీస్ చేశాను, షీ అని, ఇంతియాజ్ అలీ సార్ది, బాలీవుడ్లో. Season 2లో విలన్గా చేశాను, మంచి రోల్. సో యాక్టర్గా నేను ఎప్పుడు మానను, దాని నుంచి మారను కూడా. 90 ఏళ్ళు అయినా సరే, ఒకవేళ 90 ఏళ్ళు బతుకుంటే 90 ఏళ్ళు అయినా సరే మేకప్ వేసుకొని షూటింగ్కి వెళ్ళి షూటింగ్ చేసి ఇంటికి రావచ్చు. అంటే ఈ క్లారిటీ నేను ఎందుకు తీసుకుంటున్నానంటే, యా, జనరల్గా ఎవరైనా సరే కూడా ఇంకా డైరెక్షన్ వైపు వెళ్ళిపోయారని అంటే ప్రాబబ్లీ ఇంకా తిను యాక్టింగ్ గివప్ చేశాడని జనాలు అనుకోవచ్చు. నువ్వు నేనేమంటానంటే ఐఎమ్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ అన్నప్పుడు నేను చేస్తా. ఇప్పుడు మీరు డైరెక్టర్, దిలీప్ ఈ సినిమాలో నువ్వు హీరోగా బాగుంటావు చెయ్యి, స్టోరీ చెప్పు, నా డబ్బులు ఏంటో చెప్పు, నచ్చితే చేస్తా. లేదు ఇందులో నువ్వు విలన్గా బాగుంటావు చెయ్యి, నేను రెడీ. నేను ఏమంటున్నాను అంటే ఒక కంప్లీట్ యాక్టర్ అవ్వాలి అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. హౌ విజయ్ సేతుపతి గారు ఈజ్ డూయింగ్, ఆయన చూడండి ఏ రోల్ అయినా చేస్తారు ఆయన. ఎగ్జాక్ట్లీ. సో ఒక మంచి నటుడై ఉండాలి అంతే. అది హీరోగానే చేస్తాను లేదా ఇదే చేస్తాను అనేది నేను ఎప్పుడు అనుకోలేదు. నెట్ఫ్లిక్స్కి చేస్తాను, ఇవన్నీ చేస్తున్నాను. ఐమ్ డూయింగ్. బేసికల్లీ నువ్వు చేసే క్యారెక్టర్లకి నువ్వు న్యాయం చేస్తావు అనుకుంటాను. యా, డెఫినెట్లీ. అంటే ఒకటి దిలీప్, కొన్ని మూవీస్ చూస్తున్నప్పుడు ఎక్కడో ఏదో మిస్ఫైర్ అవుతుంది. అంటే 24 క్రాఫ్ట్స్ కలిసిన తర్వాతే మనకి ఇట్స్ గోయింగ్ టు బి బ్యాంగ్. ఒకది జరగకపోవటానికి రీజను ఒకటే, లేకపోతే ఇదే కారణం అని అనుకుని మనం కూర్చోలేము. సో ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచించుకుని చూస్తూ ఉంటే ఎక్కడ ఏది ఏం జరిగింది, హౌ ఇస్ దట్ యూ కుడ్ నాట్ మార్కెట్ యువర్ సెల్ఫ్? I'm actually really bad in marketing myself. నేను ఒక ప్రోడక్ట్స్ రెడీ చేస్తే, దిక్సూచిని రెడీ చేస్తే, నేను దాన్ని ఒక డిఫరెంట్ వేలో తీసుకెళ్ళాను బయటకి మార్కెట్లోకి. ఐ నో హౌ టు మార్కెట్ మై ఫిలిం. నేను ఒక ఫిలిం చేస్తున్నాను అని అంటే నా ప్రోడక్ట్ని నేను ఎలా సెల్లింగ్ ట్యాగ్గా చేయాలి, దీన్ని ఒక బెస్ట్ ట్యాగ్గా, ప్రైస్గా ఎలా చేయాలో నాకు ఒక క్లారిటీ ఉంది, ఐడియా ఉంది. బట్ యాజ్ అన్ యాక్టర్గా నాకు నేను సెల్ఫ్ ప్రమోషన్ చేసుకోవటం కానివ్వండి, సెల్ఫ్ పిఆరింగ్, ఇవన్నీ కొంచెం బ్యాడ్. నేను అంటే ఏమవుతుంది అంటే ఆడియన్స్లోకి వెళ్ళి మనం బిల్డప్లుగా మాట్లాడి లేదా అన్నెసరీగా పోస్ట్లు, ఏమో నాకు ఎందుకో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అది. మరి మేబీ ఇంట్రోవర్ట్ అవటం వల్ల తెలియదు కానీ, బట్ ఫ్యూచర్లో ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాను, ఇన్వెస్టర్స్తో మీటింగ్స్ జరుగుతున్నాయి. ఆ ప్రాజెక్ట్ నుంచి మాత్రం ఐ విల్ స్టార్ట్ పిఆరింగ్. ఇప్పుడు ఎలా అయితే ఇండస్ట్రీలో జరుగుతుందో మోర్ దెన్ దట్ ప్లాన్ చేద్దామని చూస్తున్నాను. బై గాడ్ గ్రేస్ ఐ హోప్ ఐ విల్ డూ దట్. సడన్గా అంత భారీ డైరెక్షన్ అని అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ జాబ్. కానీ నువ్వు రాసుకుని నువ్వు చేసుకుని మొత్తం అంతా కూడా చేయటం అని అంటే ఏదో ఒక ఫైర్ ఉంటేనే కానీ అది జరగని పని, రైట్? అది నీ క్రియేటివ్ని ప్రూవ్ చేసుకోవటానికా, లేదా నాకు రైట్ క్యారెక్టర్ ఇవ్వట్లేదు, నన్ను నేను కరెక్ట్గా నేనే ప్రొజెక్ట్ చేసుకోగలనని అనుకోవటం వల్ల, ఏదో ఒక రీజన్ అయితే అంతర్లీనంగా ఏదో ఒకటైతే ఉంటుంది నువ్వు డైరెక్షన్ చేసావు అని అంటే. ఆర్ యూ ఓకే టు షేర్? సింపుల్. మనకు ఒక విషయం తెలుసు, మనకి వంట ఎలా చేయాలో తెలుసు, ఒక కూర కాదు 10 కూరలు ఎలా వండాలో తెలుసు అన్నప్పుడు నీకు ఒక అవకాశం దొరికింది వండడానికి. వండు, రుచికరంగా వండు, వడ్డించు. సింపుల్. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. అలాగే నేను 24 క్రాఫ్ట్స్లో, అప్పుడు 24 క్రాఫ్ట్స్ ఇప్పుడు పెరిగినాయి, 24 క్రాఫ్ట్స్లో నేను ఎడిట్ చేసుకున్నాను నా ఫిలింని. వేరే ఎడిటర్నే తీసుకున్నా, బట్ కోఆపరేట్ చేయలేదు. కొరియోగ్రఫీ చేసుకున్నా, వేరే వాళ్ళని తీసుకున్నా, కోఆపరేట్ చేయలేదు. డ్రాప్ చేసేసి నేనే చేసుకున్నా. అంటే కోఆపరేట్ చేయలేదు అని అంటే నీకుండే క్రియేటివ్ థాట్ ప్రాసెస్కి వాళ్ళ క్రియేటివ్ థాట్ ప్రాసెస్ మ్యాచ్ కాకపోవటమా? ఏముంటుంది? కాదండి, నేను ఐ బిలీవ్ కోఆపరేషన్ ఈజ్ నథింగ్ బట్ టైం అండి.
ఓకే. ఐ బిలీవ్ టైం. పొద్దునే 7 గంటలకి కాల్ షీట్ అంటే 7 గంటలకి కెమెరా ఆన్ చేయాలి. లేదు ఈవెన్ 6 కాల్ షీట్, ఈవినింగ్ 6 కాల్ షీట్, 6 to 6 అంటే ప్రతి సెకండ్ కౌంట్స్ మనకి. ప్రతి సెకండు డబ్బులతో కూడుకున్న విషయం. ప్రొడ్యూసర్ మనల్ని నమ్మి డబ్బులు పెడుతున్నప్పుడు ఏమైపోద్ది అంటే ఇది మంది కాదు కదా, ఓకే. మన డబ్బులు మనం తీసుకుంటున్నాం, గంట లేట్ అయితే ఏమవుతుంది, ఈ ఆస్పెక్ట్లో వర్క్ చేస్తారండి. కొంతమంది తాగేసి వస్తారు సెట్కి, తాగేసి ఎక్కడున్నారో తెలియదు, ఫోన్లు ఎత్తారు కొంతమంది టెక్నీషియన్స్, మంచి టెక్నీషియన్సే. ఇవన్నీ కొంచెం డిస్టర్బ్డ్ బికాస్ నేను తాగనండి, నాకు అలవాట్లేదు బేసిక్గా. ఐ డోంట్ బోస్, నేను స్మోక్ కూడా చేయను. స్మోక్ చేస్తావుగా? ఎక్కడ చేశాను? జయంలో చేశాను. మూవీ కోసం ఏదైనా చేస్తా, మూవీ కోసం 10 ఫ్లోర్ల నుంచి కింద అది అవన్నీ వేసి దూకమన్నా దూకేస్తా. జయంలో చేశాను, దట్స్ లైక్ మూవీ కోసం. ఈ డౌట్ నాకు ఎప్పుడు ఉండేది. ఇన్ఫాక్ట్ బయట కూడా చాలా సార్లు అడిగాను కదా, ఏ స్మోక్ చేయవా అంటే ఏదో భయ్యా అక్కడ. నాకు ఏంటంటే లంగ్స్ పాడైపోతాయి స్మోక్ చేస్తే. ఓ మంచి బాడీ ఇచ్చాడు దేవుడు, లోపల ఏది డ్యామేజ్ చేసుకోకూడదు. పోయే టైంకి పోతాం, అది వేరే విషయం. బట్ ఉన్నంతకాలం పీస్ఫుల్గా ప్రశాంతంగా ఏ అలవాటు లేకుండా 9 గంటలకల్లా లైట్ ఆపేసి పడుకుంటాం. అంటే నాకు హ్యావ్ దిస్ హ్యాబిట్. చిన్నప్పటి నుంచి మా అమ్మ చాలా చాలా స్ట్రిక్ట్గా పెంచారు. పొద్దున్నే 5ంటికి, 4:30కి, 4ంటికి షూట్ ఉంటే 4ంటికి లేకపోవడం అలవాటు అయిపోయింది. సో లేదు అంటే 5ంటికి, 4:30 మినిమం లేకపోవడం అలవాటు అయిపోయింది, షూట్ ఉన్నా లేకపోయినా. నైట్ తొందరగా పడుకోవడం, ఎర్లీగా, పొద్దున్నే తొందరగా లెగవటం అనేది డైలీలో ఒక రొటీన్ అయిపోయింది. మనం పొద్దున, మధ్యాహ్నం, నైట్ ఎలా తింటామో సేమ్ వే స్లీప్ టైం కానీ మార్నింగ్ వేకప్ టైం కానీ ఎక్కడ సైకిల్ దెబ్బతినలేదు నాది. నాకు ఇంట్లో వాల్ క్లాక్ అది మీ పెద్దగా ఉండేవి కదా, మ్యాక్సిమం మొబైల్ ఫోన్లు అనమాట. సడన్గా ఇప్పుడు నేను బాల్కనీలో కూర్చున్నప్పుడు నీ బెడ్రూమ్ వైపు లైట్ ఆగిపోయిందంటే ఓహో రాత్రి. ఓ యా, మీరు ఎదురుగా ఉండేవాళ్ళు. అవును, ఓ రాత్రి అయిపోయిందా అప్పుడే, ఈ మనిషి పడుకోవడానికి వెళ్ళిపోయాడు అప్పుడే. అప్పుడప్పుడు నేను ఇరిటేట్ చేయడానికి నేను ఫోన్ చేసి. అంటే ఐ ఫీల్ మీకు అక్షయ్ కుమార్ గారు ఇంటర్వ్యూస్లో చెప్తుంటారు, ఇది నేను 93 నుంచి చేస్తాను. ఆయన్ని విన్నా, చూసారు. అంటే 93 నుంచి, అంటే మేబీ గుంటూరులో మా ఊర్లో ఉంటే ఎలా ఉండేవో నాకు తెలీదు. బట్ మా మదర్ ఏంటంటే షీస్ అగెనెస్ట్ టు లేట్ నైట్లు మేల్కొని ఉండటాలు, ఎప్పుడో 2ంటికి 3ంటికి పడుకొని పొద్దున్నే 11ంటికి లెగవటాలు. ఆమెకి చాలా ఇరిటేషన్. మమ్మీ అంటే ఎప్పటికీ నాకు ఒక రెస్పెక్ట్తో పాటు భయం కూడా ఉంటుంది. సో ఆమెను ఎప్పుడు ఇరిటేట్ చేయకూడదు లైఫ్లోనే ఒక పాయింట్ పెట్టుకుంటాను నేను. సో తనకి తగ్గట్టు నేను స్టార్ట్ చేశాను. బట్ అది చాలా మంచిదని నాకు స్లోగా ఏజ్ పెరిగే కొద్దీ, మనం గ్రోయింగ్ ఏజ్లోకి వస్తున్న కొద్దీ తెలుస్తుంది బాడీ. ఓకే, ఇలా ఉన్నాం కాబట్టి అట్లీస్ట్ కేబీఆర్ మొత్తం ఫుల్ రౌండ్ నాన్ స్టాప్గా పరిగెత్తమని. యాక్చువల్లీ ఆ సంగతి కూడా చెప్పాలి. బేసికల్లీ ఇట్ వాజ్ ఇన్ 2008-9 లో అనుకుంటాను, కేబీఆర్ పార్క్ లో. దట్ వాజ్ ద ఫస్ట్ టైం వెన్ ఐ మెట్ యు కేబీఆర్ పార్క్ లో. అసలు చాలా సిన్సియర్ గా రన్నింగ్ చేసే, మార్నింగ్ ఒక 12 కిలోమీటర్స్, ఈవినింగ్ ఒక 12 కిలోమీటర్స్ పరిగెత్తాం. ఎగ్జాక్ట్లీ, దాంతో 2 మోకాళ్ళు డాన్స్లో ఒకటి ఆ ప్రేమ్ రక్షిత్ గారి వల్ల ఫ్లోర్ చేసి అది కేబీఆర్లో జాగింగ్లు చేసి 2 నీస్ స్టార్టింగ్లో, అంటే లైక్ ఇయర్స్ బ్యాక్. అప్పుడు ఫిజియో చెప్పారు, ఓవర్ వర్క్అవుట్స్, డాన్స్లు ఇవన్నీ చేస్తే ఆబ్వియస్లీ ఉంటుంది. ప్రాబబ్లీ దిక్సూచి టైంకి నీకు ఇండస్ట్రీ ఏంటి అన్నది అర్థమైందా, దిక్సూచి తర్వాత నీకు అర్థమైందా? ఎందుకంటే ఇందాక ఆల్రెడీ చెప్తున్నావు, వాళ్ళు టైంకి రారు, టైం చేయగరు, అండ్ క్రియేటివ్, అంటే కొంతమంది గురించే మనం ఇప్పుడు మాట్లాడుకున్నా, కొంతమంది గురించే మాట్లాడుకుంటాం. ఫ్యూ పీపుల్, ఎగ్జాక్ట్లీ, అందరూ కాదు. అలాగనేసని మామూలుగా హార్డ్ వర్క్ చేయకపోయినా, డిసిప్లిన్ లేకపోయినా వర్కౌట్ కాదంటే డెఫినెట్లీ కావాలి. ఎక్కడో ఒక చోట అనిపిస్తుంది కదా దిలీప్, నేను ఇంత చేసాను భయ్, అవ్వట్లేదు, నిజంగా నేను ఇంత మళ్ళీ చెయ్యాలా అని అనిపించింది ఇప్పుడు. ఇట్స్ నాట్ సో ఈజీ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ. ఫిలిం ఇండస్ట్రీలోనే కదా, ఎక్కడ ఏది ఈజీ కాదు. ఇప్పుడు నేను ఎన్ని సినిమాలు చేసినా, ఇన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా, 93 నుంచి ఉన్నా, ఇప్పుడు నేను ఒక పెద్ద స్టార్ హీరోకి ఒక స్క్రిప్ట్ చెప్పాలని చాలా రోజుల నుంచి చూస్తున్నాను. సో అదే ఇండస్ట్రీలో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నా, ఎవరు తెలిసినా తెలియకపోయినా, ద ఓన్లీ థింగ్ ఇస్ ఆ టైమింగ్ కరెక్ట్గా సెట్ అవ్వాలి. ఇందాక మీరు అన్నారు కదా స్ట్రగుల్ ఎలా ఉంటుంది, ఎప్పటికి హిట్. నేను అనేది అది మనం చెప్పలేము ఎప్పుడు హిట్ వస్తుంది, ఇప్పుడు దిక్సూచి హిట్ కావాలనే తీస్తా, కానీ అది బాగా తీశాడు, ఒక మంచి సినిమా తీశాడు దగ్గర ఆగింది. కమర్షియల్గా పెద్ద హిట్ ఎప్పుడు కొడతాను అనేది అబ్సల్యూట్లీ ఎవరి చేతిలో ఉండదు. బట్ ద బెస్ట్ ఏం చేయగలుగుతాం మనం, ద బెస్ట్ ఏం ఇవ్వగలుగుతాం. ఒక చిన్న బడ్జెట్ అయితే నేనే యాక్ట్ చేసి డైరెక్ట్ చేస్తాను,
లేదు సంథింగ్ బియాండ్ మనకి దాటి లిమిట్స్ ఉన్న బడ్జెట్ అంటే మన మీద వర్కౌట్ అవ్వదు ఆబ్వియస్లీ. సో మనం ఎవరైనా హీరోని పట్టుకొని చేయాలి, అది కొంచెం టైం టేకింగ్, ఏం చేయలేము దానికి, ఎవరిని అంటే ఇప్పుడుండే ఇండస్ట్రీ వాళ్ళు ఇంతకు ముందు ఉండే ఇండస్ట్రీ వాళ్ళు చాలా మంది నీతో కూర్చుంటారు, మాట్లాడతారు. నాగబాబు గారు కూడా నీకు బాగా తెలుసు, ఆయనకు కూడా నువ్వంటే చాలా ఇష్టము, పరస్పరంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇన్ని జరుగుతున్నా సరే కూడా ఎక్కడో ఒక చోట ఒక స్క్రిప్ట్ తీసుకుని వెళ్ళి నేను ఫలానా వాళ్ళకి చెప్దాం అనుకుంటున్నాను అని అంటే ఆ పుష్ ఉంటుందా? ఏమో, నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు యాక్చువల్లీ. ద ప్రాబ్లమ్ ఈజ్ నేను అడగలేదు ఎవరిని, నేను జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. దిక్సూచి నాకు ఎవరిని అడిగే అవసరం పడలేదు, నేనే యాక్ట్ చేశాను కాబట్టి. ఇప్పుడు ఇంకొక స్క్రిప్ట్ ప్లాన్ చేస్తున్నాను, అది చిన్న బడ్జెట్లోనే, అది నేనే యాక్ట్ చేసి డైరెక్ట్ చేద్దాం అనేది నా మెయిన్ ఇంటెన్షన్. అది కాకుండా ఇందాక మీకు చెప్పినట్టు పెద్ద స్క్రిప్ట్స్ ప్లాన్ చేస్తున్నా, బట్ చూద్దాం, అప్రోచ్ అవుతున్నారు వాళ్ళే. ఈ మధ్య చాలా అయితే ఫారిన్ కంట్రీలు వెళ్ళిపోతున్నావు, లేకపోతే కంప్లీట్ దేవాలయాలు, పుణ్యక్షేత్రాల దర్శనాలు, ఏంటి అసలు ఇది, ఏం జరుగుతుంది? అంటే మనకు కొంచెం దేవుడు అంటే బాగా భక్తి ఎక్కువ ఉంది కాబట్టి మొన్న అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ అది చేసి వచ్చాను. అంటే అదే దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ యూ, ఏంటంటే కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఉండాలన్నా, లేకపోతే మనం చేసుకునే పనులు ఇంకొంచెం ఫాస్ట్ అప్ అవ్వాలంటే కొంచెం దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయనకు ఒక నమస్తే చెప్పి ఎలా ఉన్నారు ఏంటి అని అడిగి రావడంలో తప్పలేదు కదా. అంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, యూ కెన్ స్టాప్ మీ, ఒకవేళ మనం ఆ క్వశ్చన్ కోసం మనం మాట్లాడుకోవద్దు అని అంటే. మనం మాట్లాడుకుంటున్నప్పుడు చాలాసార్లు ఒక స్టోరీ గురించి మనం మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళమి. బేసికల్లీ అప్పట్లో ఎవరికి తెలియనిది ఇప్పుడు బాగా ప్రాచుర్యమైనది శంబాలా అనే. ఇప్పుడు ఆ స్క్రిప్టే నువ్వు అది రిజిస్టర్ కూడా చేసుకున్నావు. ఇప్పుడు కాదు, 2019లోనే చేసుకున్నాను నేను. అదే మరి టైటిల్ ఎలా ఇచ్చేస్తారు? అది తీసేసుకున్నారు, ఇవ్వలేదు, ఎవరు ఇస్తారు? అంటే ఇన్ జనరల్గా బేసిక్గా ఇక్కడ రూల్స్ ఎలా ఉంటుందంటే, టైటిల్స్ రిలేటెడ్కి వచ్చేసరికి దెర్ ఇస్ నో లా, దీనికంటూ పర్టిక్యులర్ చట్టం లేదు. చట్టం లేకపోయేసరికి అందరూ ఒక మాట మీద ఏమన్నారంటే, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఒకళ్ళకొకళ్ళు సమాచారం ఇచ్చిపుచ్చుకుంటే ఎవరి దగ్గర ఏ టైటిల్ ఉందో తెలుస్తుంది, ఆ టైటిల్ ఇంకెవరు చేసుకోకూడదు. నేను 2019 నుంచి శంబలా అనే టైటిల్ని కాపాడుకుంటూ వస్తున్నాను. బికాస్ నేను చెప్పాను కదా, ఒక స్టార్ ప్రొడ్యూసర్స్కి నచ్చిన కాన్సెప్ట్ ఇదే శంబలా. ఈ కథ కూడా శంబలా చుట్టూ తిరుగుతుంది. ఆల్ ఆఫ్ సడన్ మొన్న ఎవరో ఒక డైరెక్టర్ శంబాలా అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు, నాకు అర్థం కాల. దాని పిఆర్ఓ నా పిఆర్ఓ సేమ్. అడిగాను, వాట్ ఈస్ దిస్? పిఆర్ఓ కూడా సేమే భయ్యా, యు నో రైట్, నేను ఇది ఆల్రెడీ రిజిస్టర్ చేశాను, ఆల్రెడీ నా పేరుతో ఉంది ఇక్కడ టైటిల్. వీళ్ళు ఎక్కడ చేశారు అంటే, ఎక్కడో విజయవాడ వెళ్ళి అక్కడ ఛాంబర్లో చేశారంట. అలా కుదురుతుందంట? కుదరదు, చేయకూడదు. చేశారు. ఎలా చేస్తారు? నా దగ్గర ఉంది టైటిల్ ఆల్రెడీ, ఐ హ్యావ్ ఆల్ ద ప్రూఫ్స్. 2019 నుంచి టైటిల్ పెట్టుకొని కూర్చున్నాను నేను. ఎలా అయినా సరే ఈ టైటిల్ నాకు ఇష్టం. అప్పటికి ఇంకా కల్కి ఏమీ లేవు. నేను 2018-19లో రిజిస్టర్ చేసుకున్నప్పుడే శంబలా అని స్క్రిప్ట్ చెప్తుంటే అప్పట్లో ప్రొడ్యూసర్స్కి, ఇదేంటి శంబలా ఎక్కడ ఉంది అసలు, ఇదేం కాన్సెప్ట్ భలే ఉంది అనేవాళ్ళు. కల్కి వచ్చాక శంబలా బాగా పబ్లిసిటీ అయింది బాగా. ఆ డైరెక్టర్ ఎవరో, ఆయన ఏం సినిమాలు చేశారో నాకు తెలియదు, ఆయన వచ్చారు, ఆయన ఏదో అక్కడెక్కడికో వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఏదో అనౌన్స్ చేసేసుకున్నారు, వాళ్ళు రిజిస్టర్ చేసేసారు. ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు నాకు అర్థం కాల. నేనేం చేశాను, అప్పుడు ఇమీడియట్గా ట్రేడ్ మార్క్ చేశాను. నేను ట్రేడ్ మార్క్ అప్లికేషన్ అప్లై చేసిన 1.5 monthకి ఆయన చేశాడు మళ్ళీ. ఫస్ట్ అప్లికేషన్ ఎనీవే మందే ఉంది. బట్ నేను అనేది ఎందుకు, ఇంత కష్టపడి మీరు సినిమా తీసుకుంటున్నారు, మీ కథ మీకు బాగుంటుంది, మీరు మంచిగా తీసుకోండి, హ్యాపీగా హిట్ కొట్టండి. నా దగ్గర ఆల్రెడీ టైటిల్ ఉంది అన్న సంగతి తెలిసి, హైదరాబాద్లో ఇక్కడ ఎవరు చేయరని తెలిసి విజయవాడ వెళ్ళి అక్కడ చేశారంట. నువ్వు ఇంకెవరిని అప్రోచ్ కాలేదా ఈ విషయంలో? నేను అనేది ప్రెస్ మీట్లు పెట్టి జనాలకి చెప్పాల్సిన అవసరం లేదు. ఆడియన్స్ ఏమనుకుంటారు, ఎవడో ఒకడు మీరు కొట్టుకొని చావకండి, మాకెందుకు అవి, ఈ టైటిల్తో ఎవడో ఒకటి తీయండి సినిమా, మంచి సినిమా తీసి మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అంతే. అందుకని ఇప్పుడు ఛాంబర్కి వెళ్ళిపోయి అక్కడ మా పిఆర్ఓని పిలిచి నేను ప్రెస్ మీట్ పెట్టి నేను నా పేపర్స్ చూపించి 2019 నుంచి చూడండి ఇది నా దగ్గరే ఉంది టైటిల్ అంటే, నీ ప్లేస్లో ఇంకెవరున్నా అదే చేస్తారు. బట్ నేను చేయదలుచుకోలేదు యాక్చువల్లీ. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ కాంట్రవర్సీ, అన్నెసరీ కాంట్రవర్సీలకి వెళ్ళి ప్రెస్సుల్లో కూర్చొని టైటిల్ మీద ఇది చేసుకొని ఆ డైరెక్టర్కి ఉండాలి బేసిక్గా. నేను కనుక ఆయన పొజిషన్లో ఉంటే, ఒక అతను ఆలోచించి ఆ 2018-19లోనే దీని గురించి ఆలోచించి రిజిస్టర్ చేసుకున్నాడంటే నేను ఎంత అడ్వాన్స్డ్ ఉన్నాను అప్పట్లోనే. ఇతని బ్రెయిన్ పెట్టి టైటిల్ని అప్పుడే చేసుకున్నాడు కాబట్టి మనం డిస్టర్బ్ చేయకూడదు. యంగ్స్టర్ ఏదో కష్టపడుతున్నాడు చిన్నప్పటి నుంచి, నేనుంటే అదే ఆలోచిస్తా. మరి ఆయన ఏం సినిమాలు చేశారో నాకు తెలియదు కానీ డైరెక్టర్, ఐ డోంట్ నో, అలా ఎలా తీసుకుంటారు టైటిల్? అనౌన్స్ చేస్తారు, ప్రెస్ మీట్లు, ఇప్పుడు ట్రైలర్లు టీజర్లు థియేటర్లో వేస్తున్నారు,
వాట్ ఈస్ దిస్? ఇంకెందుకు ఛాంబర్లు, కౌన్సిల్లు, రిజిస్ట్రేషన్స్, సంవత్సరం రెన్యువల్స్? మీరు సిస్టమ్ సరిగ్గా లేదు, ఎవరేం చేస్తారు? వాళ్ళ మాట మీరు వినరు, మీ మాట నేను విన్ను, నా మాట ఆయన వినరు. ఎందుకు ఇంకా? వాట్ ఈస్ ద పాయింట్? ఒకరికొకరు మనకే అండర్స్టాండింగ్ లేదు, ఇలాగే వస్తారు. ఎవరో డైరెక్టర్ వస్తాడు. సో స్టోరీ అయితే అలాగే ఉంది. స్టోరీ ఐ డోంట్ నో. నేనైతే స్టోరీ కూడా నేను ప్రిపేర్ చేసుకున్న స్టోరీ నేను కాపీరైట్ చేసేసుకున్నాను. రైట్. అండ్ టైటిల్ని నేను ఇప్పుడు మన ట్రేడ్ మార్క్ చేశాను. అప్లికేషన్ స్టిల్ ఇన్ ప్రాసెస్. జనవరిలో చేశాను నేను, శంబలా అని. దాని తర్వాత మార్చ్లో వీళ్ళు చేశారు, అది తెలిసి. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. నేనైతే షార్ట్గా ఒకటే అనుకుంటున్నాను, వన్స్ దే అనౌన్స్ ద టైటిల్ రిలీజ్ దెన్ డెఫినెట్లీ ఐల్ ప్రొసీడ్ లీగల్లీ. ఓకే, ఐల్ డెఫినెట్లీ ప్రొసీడ్ లీగల్లీ బికాస్ ఐ డోంట్ వాంట్ టు లీవ్ దిస్ టైటిల్. నేను ఈ టైటిల్ని 2018 దిక్సూచి టైం నుంచి అనుకుంటూ రాసుకున్న స్క్రిప్ట్ ఇది నేను. సో ఎవరో నిన్న మొన్న వచ్చేసి ఆయన టక్కన టైటిల్ని తీసేసుకొని నేను చేసేసుకుంటాను అంటే అసలు ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఇంటర్వ్యూలో చెప్తున్నాను. నేను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వచ్చి పెట్టొచ్చు, ఇది నాది, మీరు ఎలా పెడతారు, ఇదిగోండి ప్రూఫ్స్, ఇదిగోండి చూడండి, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి అన్ని. ఎందుకు? వై? So you are just waiting for them to release it and then probably... No, I'll just waiting for them to announce the release date. Okay. Then I'll proceed legally. Okay. Then I'll definitely proceed legally. నేను ఆ టైటిల్ని వదలను బికాస్ దట్స్ మై ఫేవరెట్ టైటిల్. నేను అప్పుడే అనుకున్న కాన్సెప్ట్ని ఎలా వదులుతాను? నా కథ అంతా దాని మీద డిపెండ్ అయి ఉంది. ఇట్స్ ఎ పార్ట్ వైజ్ ఫిలిం. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇలా పార్ట్స్ కింద రాసుకున్న హ్యూజ్ స్క్రిప్ట్ అది. నేను దాని మీద స్టడీ చేసుకొని, టైటిల్ చేసుకొని, ఒక స్టోరీ రాసుకొని అప్పటి నుంచి ట్రై చేస్తున్నా. మొత్తం 3 ప్రొడ్యూసర్స్ మిస్ అయ్యారు, నాకు డ్రాప్ అయ్యాను వాళ్ళతోటి. యూనో క్రియేటివ్ ఆ విషయం కూడా మనం అనుకున్నాం. ఈ టైటిల్ యాక్చువల్లీ అంత తొందరగా అయ్యేలా లేదు, ప్రాబబ్లీ పరీక్ష పెడుతున్నదేమో. సో లెట్ ఇట్ హ్యాపెన్, ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్. నేను అన్నాను కదా, ఎందుకు దిలీప్ ఇంకా దీని మీదే కూర్చున్నావు అంటే, టెస్టులు పెట్టిండి భయ్యా, ఆ టైటిల్ అంత పవిత్రమైన టైటిల్. అవును, చాలా. ఐఎమ్ సో కనెక్టెడ్ టు ద టైటిల్. సడన్ గా ఎవరో వచ్చారు, చేశారు, అనౌన్స్ చేసుకున్నారు, వాళ్ళకి ఇచ్చారంటే అక్కడ వాళ్ళు ఎలా ఇచ్చారో తెలియదు. నాన్ సెన్స్ బై ఆల్ దిస్. ఓవరాల్గా వెన్ వి టేక్ యువర్ జర్నీ అండ్ ఇప్పుడు నువ్వు చేస్తున్న ఈ డైరెక్షన్ కమ్ యాక్టర్ ఇన్ని రోల్స్లో డెఫినెట్లీ నేను అనుకోవటం యాక్టింగ్ అయితే ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది అని అనుకుంటున్నాను. నీ దృష్టిలో ఎలాగా? అంటే ఏమైనా థాట్ ప్రాసెస్ మారిందా? బోత్ ఆర్ ఈక్వల్ టు మీ. ఇప్పుడు డైరెక్టర్ వచ్చి ఒక స్టోరీ చెప్పి భయ్యా నువ్వు ఇందులో ఇది చేయాలి అంటే ఐఎమ్ రెడీ టు డూ ఇఫ్ ద రోల్ ఈజ్ గుడ్. లేదో ప్రొడ్యూసర్ వచ్చి దిలీప్ నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, యాక్ట్ అండ్ డైరెక్ట్ జస్ట్ లైక్ దిక్సూచి లాగా చేయి, ఐఎమ్ రెడీ టు డూ. ఐఎమ్ ఓపెన్ ఇన్ ఆల్ దాస్ అన్ని వేస్, బికాస్ మనం చేయగలుగుతాం కాబట్టి అన్ని వేస్లో చేయాలి అనేది నా మెయిన్ మోటో అండ్ ఇంటెన్షన్. ఐ విల్ నాట్ మిస్ ఎనీ ఆపర్చునిటీ. ఫిలిం ఇండస్ట్రీలో ఏ ఆపర్చునిటీని మిస్ చేసుకోకూడదు. అండ్ ఇప్పుడు వెళ్ళే మార్గాన్ని కూడా కొంచెం కూడా ఇటు అటు ఆల్టర్ చేయవు. నువ్వు ఏదైతే ఫోకస్ చేసుకుంటున్నావు నువ్వు అందులోనే డెఫినెట్గా బికాస్ నా మైండ్ని నేను ఐ కెన్ కంట్రోల్ మై మైండ్. ఐ నో వాట్ ఐ వాంట్ ఇన్ మై లైఫ్. సో నాకు ఆ క్లారిటీ ఉంది. జస్ట్ బిఫోర్ వి ఎండ్ దిస్ సీరియస్ డిస్కషన్ ఎలాగా అయ్యింది కనుక, సడన్గా షూటింగ్ జరుగుతూ 2 షూటింగ్లు చిరంజీవి గారిది, వెంకటేష్ గారిది 2 షూటింగ్లు ఒకసారి జరుగుతూ నీకు ఇద్దరిలో ఒకరు కాల్ షీట్ ఇవ్వమంటే ఎవరికి ఇస్తావు? ఎవరెవరు? చిరంజీవి గారు, వెంకటేష్ గారు. మార్నింగ్ 7 to 2 వరకు చిరంజీవి గారికి, 2 నుంచి 6 వరకు 2 నుంచి 6 వరకు వెంకటేష్ గారికి ఇస్తారు. నో యాక్చువల్లీ దట్ ఈస్ వాట్ దట్ ఐ మీన్ అది జరిగింది భయ్యా నిజంగానే. సుమన్ గారిది ఒక పక్క ఫిలిం జరుగుతుంది, ఒక పక్క సురేష్ గారి ఫిలిం జరుగుతుంది. హీరో సురేష్ ప్రొడక్షన్స్లో భలే మావయ్య అని తోడికోడళ్ళు ఇద్దరికి ఒకే రోజు డేట్స్ కావాలి. మనం అప్పుడప్పుడే వచ్చాం ఇండస్ట్రీకి. అప్పుడు లిటరల్లీ పెద్ద ఫైట్ జరుగుతుంది ఇద్దరు ప్రొడ్యూసర్స్ మధ్య, బికాజ్ ఇక్కడ క్లైమాక్స్ జరుగుతుంది భలే మావయ్య, అక్కడేమో పెద్ద కాంబినేషన్ జరుగుతుంది. షౌకర్ జానకి గారు, మురళీమోహన్ గారు, వాణి విశ్వనాథ్ గారు, ఇలా చాలా పెద్ద కాస్టింగ్, పరచూరు వెంకట, ఇలా మొత్తం స్టార్స్ ఉన్నారు అక్కడ. క్లైమాక్స్ అది ఇంపార్టెంట్ సీన్ జరుగుతుంది. షౌకర్ జానకి గారు చనిపోయే సీన్, తలకొరి పెట్టాల్సింది నేనే మనోడిగా, చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ రోజు. ఏం చేయాలి? వీళ్ళకి కావాలి, వాళ్ళకి కావాలి. ఫైనల్లీ పెద్ద ఫైట్ అయిన తర్వాత హాఫ్ డే వాళ్ళు, హాఫ్ డే వీళ్ళు. దెన్ రామానాయుడు గారు టోల్ మీ 1 line, ఎరా మొన్న వచ్చావు ఇండస్ట్రీకి, నువ్వు ఈరోజు షూటింగ్కి వస్తావా లేదా మేము టెన్షన్తో చావాలి, ఇంత పెద్ద కాంబినేషన్ పెట్టుకొని, పొరా ముందు పోయి మేకప్ వేసుకోపో. ఆ మాట ఎప్పటికీ నాకు గుర్తు. ఆయన ఎక్కడున్నారో తెలియదు కానీ, అంటే
చూస్తుంటారు అఫ్ కోర్స్ మనల్ని. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. బై గాడ్స్ క్రేజ్ నీ డైరెక్షన్కి ఒక ప్రొడ్యూసర్, మంచి ప్రొడ్యూసర్ దొరికారు, ఒక స్టార్ హీరో నీకు డేట్స్ ఇచ్చాడు, ఇంకో పక్కన నువ్వే హీరోగా ఇంకో మూవీ వచ్చింది, రెండిట్లో ఏది చూస్ చేసుకుంటావు? స్టార్ హీరో తోటి ఐ చూస్ దట్ బికాస్ దాని మీద బికాస్ ఐ నో వాట్ కాంటెంట్ ఐ రోట్. నేను ఏం కథ రాశానో నాకు ఒక ఐడియా ఉంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ స్టార్ హీరో వస్తే చాలా హ్యూజ్గా ఉంటుంది. అదే చేస్తాను బికాస్ అది చేస్తే ఆ నెక్స్ట్ మళ్ళీ నేను దిక్సూచిలాగా ఐ కెన్ డైరెక్ట్, ఐ కెన్ యాక్ట్ ఎస్జే సూర్య గారు లాగా, లేకపోతే ఇప్పుడు కాంతారా ఆయన చేస్తున్నారు కదా, ఆయనే డైరెక్ట్ చేశారు. సో చేస్తాం, ఏముంది, అలా చేస్తాం, ఇలా చేస్తాం, ఎలా వచ్చినా వీఆర్ ఓపెన్. బట్ ఈ ఆపర్చునిటీ వస్తే మాత్రం I'll definitely pick that. ఒక మంచి హీరో నీకు డేట్స్ ఇస్తానన్నారు, కాకపోతే ఏమన్నారంటే భయ్యా ఆఫ్టర్ 9 చిల్ అవుతుందాము, వీ హ్యావ్ టు గో అవుట్ పార్టీ అండ్ దెన్ కమ్ బ్యాక్ అనేసి అని అప్పుడే నేను నీకు డేట్స్ ఇస్తానన్నారు. అప్పుడు ఏం చేస్తానంటే డేట్స్ తీసేసుకుంటా, 2-3 రోజులు వెళ్తా, 4వ రోజు నుంచి ఆఫ్టర్ 9 స్విచ్ ఆఫ్ ఫోన్. అది మాత్రం మానవ్. మళ్ళీ మార్నింగ్ 3:30కి మాత్రం ఫోన్ అవైలబుల్ లో ఉంటా. 3:30, 4 AM. అదే వాళ్ళ ఇంటికి వెళ్ళే టైంకి నువ్వు లేస్తానంట. అది 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 మానడం కష్టం. కొంచెం అంటే షూట్ ఉంటే ఓకే, ఫుల్ షూట్ ఉన్నా 48 hours కూడా వర్క్ చేస్తాను నేను నిద్ర లేకుండా. షూట్ లేదు అని అంటే నాకు అట్లా ఐ కెన్ స్లీప్ అయ్యా. అంటే నాకు ఒక మంచి దేవుడి ఇదేంటంటే ఎంత టెన్షన్లో ఉన్నా ఏమున్నా ఒక 20 secondsలో నిద్రపోతాను నేను. తెలుసు. 20-30 సెకండ్లలో నేను ఇట్లా డీప్ స్లీప్కి వెళ్ళిపోతా. అవును, ఫోన్ సైలెంట్ లో పెడతావా? ఫోన్ రింగ్ లో ఉంటుంది? అసలు ఫోన్ సైలెంట్ లో పెడేస్తా, తీసి పక్కన పెడేస్తా. అందుకే నేను ఫోన్ చేస్తా వెళ్ళదు అసలు లిటరల్. అసలు ఐ డోంట్ కేర్ ఆఫ్టర్ 9-10 అసలు నీకు సమస్య లేదు. బీన్ డీప్ స్లీప్. మళ్ళీ మార్నింగ్ మీకు కావాలంటే నేను 3:34 నుంచి అవైలబుల్ ఉంటా. అవును, మీరు ఫోన్లు చేయొచ్చు, మాడొచ్చు, కానీ నైట్స్ కంప్లీట్లీ అగెనిస్ట్. అక్షయ్ గారు అన్నట్టు రాత్రులు ఉంది పడుకోవడానికి మాత్రమే, పడుకోవాలి, పొద్దున్నే లేచి పని చేసుకోవాలి రోజంతా. సో 4కి స్టార్ట్ అయితే నా డే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా 7, 8, 9 అంటే నాకు హాఫ్ డే అయిపోయినట్టు లెక్క నా లైఫ్లో. సో యూస్ టు అయిపోయింది, ఇంకా దాన్ని మార్చలేం మనం. బేసికల్లీ మంచి ఆశావాదివి, ఏదో ఒకటి చేస్తాను అని నమ్మకం అయితే నీకుంది. సో ఓవరాల్గా ఈ కాన్వర్జేషన్లో నాకైతే గ్యారంటీగా అర్థమైంది. షార్ట్గా చేస్తాను భయ్య. ఎంత బాగా చేస్తాను అని అంటే దిలీప్తో సినిమా చేయాలి, దిలీప్ డైరెక్షన్లో సినిమా చేయాలి, లేదా దిలీప్తో సినిమా చేయాలి. ఈ 2 మాటలు అయితే ఖచ్చితంగా నేను పోయేలోపు అయితే షార్ట్గా ఇండస్ట్రీలో అనిపించుకుంటా. బికాస్ ఐ నో నా టాలెంట్ ఏంటి నాకు తెలుసు. కాబట్టి దిస్ వర్డ్, మార్క్ మై వర్డ్, ఈ మాట అయితే షార్ట్గా ఈ అబ్బాయితో మనం వర్క్ చేయాలి. ఐదర్ యాక్టర్గా అనుకుంటారా, డైరెక్టర్గా అనుకుంటారా, డజంట్ మ్యాటర్. 2 అనుకుంటారో ఆల్సో ఐఎమ్ ఫైన్. బట్ ఈ మాట అనుకునే స్టేజ్ తొందరలో వస్తుంది. దాని మీద మనం వర్కౌట్ చేయాల్సిందే, కష్టపడాల్సిందే. ఎప్పటికి వస్తుందని మనకు తెలియదు. రైట్, వీ నెవర్ నో. అలా అనుకుంటే రవితేజ గారు ఈరోజు ఉండరు. రైట్. ఆయనకు అంత ఓపిక సహనం లేకపోతే నెవర్, రవితేజ గారు విల్ నెవర్ బీ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. నా కళ్ళ ముందు చూసాను, ఆయనతో కూడా చాలా సినిమాలు పనిచేశాను నేను. సో నీతో కొన్ని సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తున్నాను కనుక నీ అంబిషన్ కానీ, నీ ప్యాషన్ కానీ, నీ స్టోరీ టెల్లింగ్, నరేషన్ కానీ నాకు చాలా నమ్మకం దాని మీద. ప్రతి ఒక్కరికి ఒక మంచి ఇది దొరికితే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఎలాంటి అవాంతరాలు, ఆటంకాలు లేకుండా మంచిగా నెమ్మదిగా వెళ్ళిపోతే డెఫినెట్లీ ఏ డే విల్ బి దేర్ వేర్ యాక్చువల్లీ ఓకే దిలీప్కి కూడా ఒక లిస్ట్ లేకపోతే ఒక ల్యాండ్ మార్క్స్ డెఫినెట్గా ఉంటాయి. ఆ నమ్మకం అయితే నాకు డెఫినెట్గా ఉంది. అండ్ ఐ ఆల్సో ప్రే ఫర్ దట్. అంటే ఇప్పుడు నేను ఏదైతే అనుకుంటున్నానో అది మంచిగా మేనిఫెస్ట్ అయ్యి ప్రాబబ్లీ you should actually go for whatever you're aiming for. I will for sure. అనుకున్నామా చెయ్యాలి భయ్యా. మన టాలెంట్ని మనం ఫస్ట్ మనమే గుర్తించుకోవాలి. అవును, పేరెంట్స్ ఎలాగో గుర్తిస్తే మనల్ని ఇందులో తీసుకెళ్తారు. ఐదర్ ఐటీ కావచ్చు, ఏదైనా కానీ, ఏదైనా సరే, డజంట్ మ్యాటర్ ఏ ఫీల్డ్ అని కాదు. మనం అనుకునే మనం వస్తుంది కదా, నువ్వు యాక్సెప్ట్ చేసేసావు కూడా. మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. బికాస్ మన టాలెంట్ ఏంటో మనకు తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు ఆ పొలం ఏదో అమ్మాయిన ఆ సినిమా తీయకపోతే హూ ఇస్ సందీప్ రెడ్డి వంగ గారు? ఎగ్జాక్ట్లీ. సో మనకి పొలాలు లేవు కాబట్టి మనం అమ్మలేము, కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో హీ నోస్ వాట్ ఈస్ హిస్ క్యాపబిలిటీ. ఆయనకి తెలుసు కాబట్టి ఆయన దిగి చేశారు. సో డెఫినెట్గా ఖచ్చితంగా పేరు వినిపిస్తుంది, గట్టిగా వినిపించాలి. మా నాన్నగారి ఇంటెన్షన్ కూడా అదే. వీటన్నిటిలోని నీకు చాలా ముఖ్యమైన క్వాలిటీ, నీకు పేషెన్స్ చాలా ఎక్కువ. నాకు విపరీతమైన పేషెన్స్ ఉంది భయ్య.
అది నాకు తెలుసు. ఐదర్ ప్రొఫెషనల్లీ ఆర్ పర్సనల్, ఐ Yeah. హావ్ లాట్ ఆఫ్ Yeah, పేషెన్స్. చాలా చాలా పేషెన్స్ ఉంది Yeah, నీకు. yeah. సో ఇవన్నీ కలగలుపుకుని మొత్తం అంతా కూడా ఒక మంచి ప్రాజెక్ట్గా రెడీ అయ్యి నెక్స్ట్ టైము నేను నిన్ను ఎక్కువ బాధ పెట్టకుండా డేట్లు అడిగి 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 So రప్పించుకోకుండా sorry. So పర్వాలేదు sorry. See, నీ మొహమాటం నాకు తెలుసు కనుక నిన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి కూర్చోబెట్టడమే చాలా కొంచెం ప్రాజెక్ట్ సెట్ చేసుకునే పనిలో ఉన్నాను, దాంతో మీకు డేట్స్ చెప్పి పోస్ట్పోన్ చేసి పర్వాలేదు, అనుకున్న తిట్టుకొని ఉంటారు, డెఫినెట్ గా లేదు తిట్టుకోలేదు. ఎందుకంటే బేసికలీ నాకు నీ గురించి తెలుసు నేను కనుక మర్చిపోతా రైట్. కాకపోతే ఏంటంటే టక్కన ఇంకొకటి ఏది ఏమైనా సరే కూడా ఒక్కసారి నువ్వు ఏంటి అన్నది ఒక నలుగురికి తెలియాలి అన్నది దట్ ఈస్ వాట్ మై ఇంటెన్షన్ ఇస్. అందుకని ఓకే, ఈ అబ్బాయి వచ్చి ఒక్కసారి మాట్లాడి తను ఏం చేస్తున్నాడు ఒకసారి చెప్తే డెఫినెట్గా ఎందుకో ఎక్కడో నాకు అదొక హోప్ అనమాట. వినేవాళ్ళు ఉన్నారు, చూసేవాళ్ళు ఉన్నారు, రికగ్నైజ్ చేసేవాళ్ళు ఉన్నారు. డెఫినెట్లీ ఏదో ఒకటి మిరాక్యులస్గా జరుగుతుందేమో అన్న ఒక నమ్మకంతో ఐ వాజ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ కమ్ డౌన్ అనేసి. హోప్ఫుల్లీ అండ్ నువ్వు ఇంత కష్టపడినందుకు డెఫినెట్లీ నీకు అన్ని మంచి జరగాలని, నెక్స్ట్ టైం నీ ప్రాజెక్ట్ సక్సెస్ గానీ లేకపోతే కంప్లీట్ గా ఈ రిలాక్స్ అయ్యి కూర్చున్న రోజు వన్స్ అగైన్ వి విల్ డూ ఇంటర్వ్యూ చేద్దాం, మరొక ఇంటర్వ్యూ విత్ రెస్పెక్ట్ యువర్ జర్నీ. ఎందుకంటే ఖచ్చితంగా చేద్దాం. చాలా స్టోరీస్ నాకు తెలుసు కనుక Yes. ఐఎమ్ సో ఎక్సైటెడ్. నీతో పాటు ఈక్వల్లీ కూర్చుని ఐ వాంటెడ్ టు waiting for them to come on the silver screen. Done, definitely. All the best. Thank you. Dilip. Thank you so much. Thank you so much for coming.